వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఇండస్ట్రీలో న్యాచురల్ యాక్ట్రెస్, న్యాచురల్ హీరోయిన్ అనగానే మనకు టక్కని గుర్తొచ్చేది ఆమెని. గుర్తుందా ఏదన్నా డైలాగ్ ఇప్పుడు మీకు? ఏమిటో 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 అదొక్కటే గుర్తుంది. ఇవాళ జీన్స్ షర్ట్ వేసుకొని రావాల్సింది అసలు మీరు ఆమెని గారు అంటేనే శారీలోనే అందంగా ఉంటారు అన్నారు అనుకోండి, మళ్ళీ ఇంకెందుకు లేని చెప్పి వేసుకోలేదు, తీసి పెట్టి మళ్ళీ వద్దులే అని శారీ కట్టుకుని వచ్చా. ఏంటండి మీరు ఇండస్ట్రీకి వచ్చే 33 years. సో వాట్ 33 years అయితే ఏంటి ఏజ్ అయిపోయింది కంప్లీట్ గా 33 years అయినా మీరు 33 years అమ్మాయిలాగే ఉన్నారని చెప్తున్నాను. మొత్తం చెప్పనీరు ఈ ఆడవాళ్ళకి వచ్చింది ఇది. లైఫ్ లో హస్బెండ్ తర్వాత విడాకులు, చాలా చిన్న ఏజ్ లోనే సినిమాలు కెరీర్ ఆపేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు అసలుకి? నా మొగ్గుడు నేను ఎక్కువ ప్రేమించాను, నాకు తను భర్త కాదు. కష్టంగానే ఉంటుంది లైఫ్. అంటే మేము అనుకుని వచ్చింది వేరు, జరిగింది వేరు కదా. ఇక్కడ అంటే ఎన్ని కష్టాలు ఉంటుంది అనుకోలేదు. పీక్ లా ఉన్నప్పుడు పెళ్లి చేసుకో, అదొక్కటి నేను చేసిన ఒక చిన్న పెద్ద పొరపాటు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు కలిసి? 5 years. అంతే, 5 సంవత్సరాలకి వివాహ జీవితం అంతే. ఏం పేరండి? ముస్లిం. కానీ హీరోయిన్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ కమిట్మెంట్ ఇవ్వాల్సిందే ఇండస్ట్రీలో. ప్రొడ్యూసర్స్ కి, హీరోస్ కి, డైరెక్టర్స్ కి మస్ట్ అని ఫోర్స్ అయితే ఎవరు లేదండి. ఇప్పుడు మిమ్మల్ని కథలు వినడానికి గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పలేదు ఎవరు? చాలా జరిగింది, వెళ్ళేదాన్ని కాదు. మా మమ్మీని తీసుకొని వస్తారంటే ఆ మమ్మీ వద్దమ్మా, నువ్వు మాత్రం వస్తే చాలు అనేవారు. ఆమెని గారు, మీకు సౌందర్య గారి ఫాదరు సౌందర్య గారి అన్నం చేసుకోండి అని చాలా టైమ్స్ రిక్వెస్ట్ చేశారంట కదా. నేను సినిమా దాన్ని కదా, నన్ను ఎలా చేసుకుంటే మా అమ్మాయి కూడా సినిమా. సౌందర్య గారు ఎన్ని సినిమాలు, చాలా ప్రాపర్టీస్ సంపాదించిన ఆస్ట్రేలియా ఏమైపోయినాయి? చాలా సంపాదించింది, అనుభవించలేకుండా పోయింది పాప. మీ చిన్నప్పుడు శిశింద్రి, మొన్న లెనిన్తో చాలా పెద్ద హిట్ కొట్టేసారు. పెద్ద హిట్ అండి, చాలా సంతోషంగా ఉంది. కానీ చిన్నప్పుడు బాగా ఇబ్బంది పడే వాళ్ళ సెట్ లో. అంటే చిన్నపిల్లడు ఎన్ని మంత్స్ ఉంటాయి? 7 months ఏమో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. వాడు 1 year బర్త్డే అప్పుడు ఫినిష్ అయింది సినిమా. ఇప్పుడు అందరు కూర్చుంటే వాడు సడన్ గా నిద్రపోతాడు. వాడు నిద్రపోయాలంటే మేము కూడా నిద్రపోవాలి, మొత్తం హోల్ యూనిట్ నిద్రపోతుంటది. మళ్ళీ వాడు లేచాను రెడీ 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 అని అందరూ అప్పుడు టచబుల్ చేసుకుని రెడీ అయ్యేవాళ్ళం. జంబలక్కడ పంప చేసింది, మా అమ్మాయి అయినా శుభలగ్నం చేసింది, మా అమ్మాయి అయినా మావ చీకటి చేసిందని ఫీల్ అయ్యింటారు మీ డాడీ. నాన్నగారు నా ఫస్ట్ మూవీ జంబలక్కడి పంబ, నేను ఆడిషన్కి వెళ్ళక ముందే నాన్నగారు పోయారు. అది నా దురాదృష్టం. మీరు వెళ్ళేలోపు నాన్న అంత్యక్రియలు అయిపోయింది. ఏమి లే, అంతా అయిపోయింది. నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు. ఇప్పటికీ ఇంట్లో ఉంటే నాన్నగారికి దీపం రోజు పెడుతుంటా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇండస్ట్రీలో న్యాచురల్ యాక్ట్రెస్, న్యాచురల్ హీరోయిన్ అనగానే మనకు టక్కని గుర్తొచ్చేది ఆమెని గారు. ఆమెని గారు నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఎప్పుడు చాలా నిండుగా కనిపిస్తారు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి సినిమా ఇండస్ట్రీలో అంటే ఆమెని గారి పేరే చెప్తారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ అలాంటివి, శారీస్ కట్టుకుని మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అది. సో నాకు ముద్ర పడిపోయింది అలా శారీస్ లో, చాలా చక్కగా మా తెలుగింటి అమ్మాయిలా ఉంటారు అని. కానీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనిపించిందా శారీస్ తోనే స్టార్ట్ చేయాలా కెరీర్, లేకపోతే వెస్ట్రన్ మోడర్న్ అంత? యాక్చువల్లీ నాకు వెస్టర్న్ ఇష్టం, నాకు ఇష్టం. నేను నా ఫస్ట్ మూవీ కూడా ఫుల్ వెస్టర్న్, అది జంబలక్కడి మొత్తం మోడర్న్ డ్రెస్సెస్. నా సెకండ్ మూవీ ప్రేమే రేపటి రౌడీ, అటు ఇటు ఉంటుంది. తర్వాత ప్రేమే నా ప్రాణం మొత్తం మోడర్న్ డ్రెస్సెస్. ఇంకా మిస్టర్ బెల్లాన్ దగ్గర నుంచి ఆమెని గారు హోమ్లీకే బాగుంటారు. కానీ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తుంటారు కదా, యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఆడవాళ్ళ కన్నా కానీ మగవాళ్ళు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు.
ఆడవాళ్ళు ఉన్నారు కానీ మగవాళ్ళు కూడా ఇష్టపడతారు నా మూవీస్ అని. యా, సౌందర్య గారు ఒక ఆమని గారు అంతే. అవును. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొంచెం రొమాంటిక్ అండ్ గ్లామర్ క్యారెక్టర్స్ చేశారు. అక్కడ తప్పలేదు కొంతమంది హీరోయిన్స్ కి, బట్ మీకు ఆ ముద్రే పడలేదు. ఏదన్నా చిన్న చిన్న 1-2 రోల్స్ చేసినా గానీ. స్టార్టింగ్ చేశాను నేను, అవును, తర్వాత అన్ని మంచి మూవీసే. ఏమనిపిస్తుంటది సావిత్రి గారు, సౌందర్య గారు, ఆమని గారు అన్నట్లు నేను ఫస్ట్ లో చెప్పాను అదే నడుస్తుంది కాబట్టి బయట ఫీల్ ఎలా ఉంటుంది అసలుకి? చాలా గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంత స్థాయికి వస్తామని అనుకోలేదు. సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, హీరోయిన్ చేయాలని వచ్చాను. కానీ ఒక సావిత్రి గారు, జయసుధ గారు, సౌందర్య గారు ఇట్లా స్టెప్ బై స్టెప్ నా పేరు వచ్చినప్పుడు, సో ఆ కేటగిరీలో నేను ఉన్నాను అన్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఆల్మోస్ట్ 36 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 36 లేదు, 92లో వచ్చా. 92, సో క్లోజ్ టు 34 ఇయర్స్. సో ఆల్మోస్ట్ 50 to 60 మూవీస్లో యాజ్ అ హీరోయిన్. తర్వాత అమ్మ పాత్రలు అంటే ఒదిగిపోతున్నారు, మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు. అంటే బికాజ్ అంటే తల్లి క్యారెక్టర్లు చేయటం ఇష్టం లేకపోతే ఎందుకు అదే కంటిన్యూ అవుతుంది? ఇష్టం లేదు అయినా చేసిన అది ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే హీరోయిన్ గా రావాలని ఒక కసితో కక్షతో వచ్చాను, హీరోయిన్ అయ్యాను. డూయట్ చేయాలి, గ్లామరస్ హీరోయిన్ గా ఉండాలి, అంటే మంచి క్యారెక్టర్లు కూడా చేయాలి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో చేయాలి, పెద్ద పెద్ద హీరోస్ తో చేయాలి, ఇవన్నీ కలలతో డ్రీమ్స్ తో వచ్చాను. అన్నీ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మమ్మీ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు, అమ్మ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు కొంచెం బాధ ఉంటుంది ఎక్కడో. నేను అమ్మ చేస్తున్నానని తప్పదు, యాక్సెప్ట్ చేయాలి అంతే. కానీ చిన్న ఏజ్ కదా, కొంచెం అనిపిస్తుంటుంది డెఫినెట్ గా. కానీ మీరే ఇలా అనుకుంటే అన్నపూర్ణమ్మ వీళ్ళందరూ పాపం వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ నుంచి అంటే ఆవిడ ఫిక్స్ అయ్యి వచ్చారు నేను అమ్మ క్యారెక్టర్కే ఓకే అని. నేను అలా కాదు, నేను హీరోయిన్ చేయాలి అని నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటాను. వెళ్ళినప్పుడు ఆడిషన్ వెళ్ళినప్పుడు చూస్తారు, ఉంటుంది కదా స్ట్రగుల్ ఉంటుంది కదా. స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే మాకు అలా ఒకేజ్ రెడ్ కార్పెట్ వేసి అమ్మ నువ్వే హీరోయిన్ అని చెప్పారు కదా. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను కాబట్టి కొన్ని స్ట్రగుల్ అంటే వెళ్ళి చూసేది, సరే మా బెంగళూరు నుంచి వచ్చావా, ఓకే తమిళ్ వచ్చా, తెలుగు వచ్చా అని మాట్లాడడం, యాక్టింగ్ చేయను, డాన్స్ చేయనడం, అన్నీ చేసి చూపిస్తాను, అన్నీ ఓకే అన్నీ బాగుంది, గుడ్, బాగా చేస్తున్నావు, అంటే ఫియర్ లేకుండా బాగా చేస్తున్నావు, కెమెరా ఫియర్ లేదు, అన్నీ నువ్వే హీరోయిన్ అంటారు. నెక్స్ట్ డే పిలిచి ఏం లేదు సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుందమ్మా చేస్తావా? నో నేను అనుకుందే వేరు, నేను అస్సలు చేయను, అస్సలు దాంట్లో మాటే లేదు. నేనైతే ఏ డబ్బుల కోసము ఏదో గడిచిపోవాలని అలా రాలేదు, ఒక ప్యాషన్ తో వచ్చాను. ఫైనాన్షియల్ గా అప్పుడు వెల్ సెటిల్ మీరు? ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ కాకపోయినా ఏ ప్రాబ్లం అయితే లేదు. మాకు ఉండడానికి ఇల్లు ఉంది బెంగళూరులో, మాకు జీవితం గడపడానికి మా వర్క్ ఉంది, మా నాన్నగారు ఉన్న వర్క్ ఉంది, మా అమ్మ కూడా అప్పుడు మా అమ్మ వర్క్ చేసేది. సో మాకు ప్రాబ్లం లేదు. మీరు చదువుకొని ఏదైనా జాబ్ కూడా చేసుకుంటా, బట్ నా ప్యాషన్ సినిమాలో చేయాలి, హీరోయిన్ అవ్వాలి, అందరూ వచ్చి నాతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి పట్టుకుంది అసలు ఇది మీకు? అంటే బలంగా హీరోయిన్ అవ్వాలి. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఫేట్ చెప్పలేం, మనం అనుకున్నది ఇక్కడ అవ్వాలంటే చాలా కష్టం, వచ్చింది చేయటమే గ్రేట్నెస్ గా ఫీల్ అవ్వాలి ఇక్కడ. అలాంటిది మీరు ఏం తెలియని ఏజ్ లో ఈ బలంగా ఫిక్స్ అవ్వడం, తెలియని చిన్న 5 years బేబీలో వచ్చింది నాకు ఈ ప్యాషన్. ఓకే, మా ఇంట్లో ఎక్కువ సినిమా పిచ్చి, అమ్మకి ఎక్కువ ఇష్టం. ఇంకా మా అమ్మ ఎంత పిచ్చి అంటే, నేను 6 month బేబీ నన్ను తీసుకుని సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంది అమ్మ. నాన్నగారితో చెప్పేసి వెళ్ళేది ఫ్రెండ్స్తో. వెళ్ళినప్పుడు నేను ఏదో లైట్ ఆఫ్ చేసి ఏదో ఏడ్చున్నాను, ఏడిస్తే ఇట్లా గిచ్చేసింది అమ్మ. ఇక్కడ ఇంకా ఉంది నాకు మార్క్ ఉంది లైట్గా. అంటే అంత పిచ్చి ఆవిడకి, అంత సినిమా అంటే ఇష్టం. అంటే మామూలుగా ఏడిస్తే పిల్లలు తీసుకుని బయటకు వెళ్తాము, సినిమా ముఖ్యం కాదు కదా. మా అమ్మ అదే కాదు, గిచ్చి పడుకో అని చెప్పి నేను పడుకోబెట్టి బయటకు వస్తే కందిపోయి నా నాన్నగారు ఇంటికి వస్తే తిట్టి, అంత పిచ్చి. సో అది నాకు వచ్చిందో ఏమో తెలీదు, బై జెనెటిక్. నాకు కూడా సినిమా అంటే పిచ్చి. చిన్నప్పుడు ఎక్కువ సినిమాలకు వెళ్ళే వాళ్ళ ఇంట్లో,
అది చూసి 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 హీరోయిన్స్, ఆ హీరోయిన్ మీదే నాకు కళ్ళు పడేది. నీతో ఎవరిని చూసేదాన్ని కాదు. ఆ హీరోయిన్ ఎలా చేసింది, డాన్స్ ఎలా చేసింది, యాక్టింగ్ ఎలా చేసింది, డ్రెస్సింగ్ ఎలా చేసింది అని ఆ 5 years అప్పుడే మా అమ్మ చీరలు కట్టుకుని, నేను అప్పుడే చిన్నప్పుడే మా అమ్మ మార్నింగ్ వెళ్ళిపోతుంది కదా, మా అమ్మ జాబ్కి వెళ్ళిపోతే స్కూల్ నుంచి వచ్చి చీరలు కట్టుకోవడం ఇవన్నీ చేయడం. ఆ ఏజ్లో ఏం తెలుసా, అది అప్పుడే నాకు అవన్నీ వచ్చేసాయి. చీర కట్టుకొని ఇలా డూయట్ పాడడం, పిచ్చి పిచ్చిగా చేయడం, మంచం దగ్గర నుంచి దూకడం. అంటే నాకు చెట్టు నుంచి దూకినట్టు నేను ఫీల్ అయ్యేదాన్ని. హీరోయిన్ దూకుతుంది కదా అలాగా. ఏ సినిమాలో ఫీల్ అయ్యేదాన్ని. అద్దం ముందు కూర్చొని నేను యాక్ట్ చేసేదాన్ని. ఏ సినిమాలో ఏ సీన్ నచ్చినా ఆ సీన్ నేను ఇంట్లోంచి చేసేదాన్ని. బట్ ఫుల్ గా ప్రిపేర్ అయిపోయారా పక్కా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే? అన్ని నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్తే ఓకే ఆఫర్ వస్తుంది, ఏమి నేర్చుకోలేదు. వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి చేసి 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 నేను యాక్ట్ చేయాలి. ఇదొక్కటే నాకు ఉంది మైండ్లో. బట్ చదువుతున్నాను బాగానే, అంటే పెద్ద గుడ్ స్టూడెంట్ అయితే కాదు కానీ యావరేజ్ ఓకే చదివేదాన్ని. ఇంట్రెస్ట్ ఉంది చదవాలని కూడా, బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ మూవీస్ చేయాలి, హీరోయిన్ అవ్వాలి అనేది. బట్ ఇంట్లో చెప్పడానికి భయం, నాన్నగారు భయం, అమ్మగారు భయం. ఆమెని గారికి భయం కూడా ఉందా? అమ్మో చాలా. ఈ మధ్య కొన్ని స్టేట్మెంట్లు చూస్తుంటే అవతల భయం వేస్తుంది. చిన్నప్పుడు అమ్మ నాన్నగారు కొంచెం ఎక్కువ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, నాన్నగారు చాలా ఎక్కువ పద్ధతిగా ఆడపిల్లలని పద్ధతిగా ఉండాలని అలాగే పెంచారు కూడా. మోడర్న్ డ్రెస్ కూడా ఇచ్చేవారు కాదు నాన్నగారు. సో అలా ఉన్నప్పుడు చెప్పడానికి భయం. సినిమాలు అంటే నాన్నగారు ఒప్పుకోరు. అమ్మ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కానీ చెప్పిందంతా చెయ్యదు అమ్మ. అమ్మ ఏం చెప్తే అది చేయాలి, అలా ఉండేదాన్ని. బట్ నాన్నగారు ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, డిస్ట్రిబ్యూటర్. అయినా ఇష్టం లేదు నాన్నకి. అయినా ఇష్టం లేదు. నాన్నగారు మొత్తం చూసారు, మొత్తం తెలుసు నాన్నగారికి. అది నాన్నగారు నాతో ఓపెన్ గా చెప్పలేక కూర్చొని ఒకసారి రోజు పిలిచి కూర్చొని నాన్నగారిని కూర్చోబెట్టుకొని చెప్పారు, వద్దు నాన్న, నీకు అస్సలు సెట్ అవ్వదు, నువ్వు ఇంకో చాలా ఫ్రీడమ్గా ఉండవు, ఎక్కువ ఫ్రీగా ఉండవు, చాలా డిజర్వ్డ్గా ఉంటావు, ఎవరితో మాట్లాడవు, నీకు అనుకుంటే నాన్నగారికి నాలో ఉన్న ఫైర్ తెలీదు. నేను ఎప్పుడు ఇలా యాక్ట్ చేస్తాను అవన్నీ తెలీదు. ఇప్పుడు ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది కదా, ఈ అమ్మాయి ఎలా పోయి యాక్ట్ చేస్తున్నా అది ఒకటి. ఇంకొకటి ఎక్కువ మందితో కలవను, అంత ఈజీగా నేను కనెక్ట్ అవ్వను. నచ్చితేనే కొన్ని రోజులు అయిన తర్వాత నేను మనుషులతో కలుస్తా. సో ఇదంతా నాన్నగారికి తెలుసు. ఈ అమ్మాయి ఎలా అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి అస్సలు మ్యాచ్ అవ్వదు కదా అని పిలిచి చెప్పారు. నాలో ఉన్న ఫైర్ నాకు తెలుసు, ఒక పెద్ద హిమాలయ పర్వతం అంత పెట్టుకున్నాను. నేను ఎలా చెప్పాలి తెలీదు. లేదు నాన్న నేను చేస్తాను, నేను పర్వాలేదు, నేను అవుతాను, నాకు తెలుసు, నేను చేసుకుంటాను, నువ్వు మాత్రం ఓకే చెప్పు అన్నట్టుగా నాన్నగారితో ఆ గ్రీన్ సిగ్నల్ తీసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. ఈ అమ్మాయి అయినా ఇప్పుడు చెప్పిన మాటలు విన్న తర్వాత జంబలకడ పంప చేసింది, మా అమ్మాయి అయినా శుభలగ్నం చేసింది, మా అమ్మాయి అయినా మావ నాన్నగారు లేదు. నాన్నగారు నా ఫస్ట్ మూవీ జంబలకడి పంబ నేను ఆడిషన్కి వెళ్ళక ముందే నాన్నగారు పోయారు. అది నా దురాదృష్టం. కానీ అప్పటికి తమిళ్లో మీరు తమిళ్లో చూసా, తమిళ్లో చేస్తున్నాను. అప్పుడు రిలీజ్ అవ్వలేదు మూవీ, చేస్తున్నాను హీరోయిన్ గా. ఆ పిక్చర్స్ అన్ని మనం వస్తాయి కదా మన మ్యాగజైన్స్ లో, అవన్నీ నేను మా నాన్నగారు చూసారు అక్కడ. అప్పుడు నాన్నగారు కొంచెం సిక్ లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నప్పుడు చూసి అప్పుడు నాన్నగారికి చాలా ఇదైంది. లేదు ఈ అమ్మాయి చేస్తుంది, చాలా ఏదో పెద్ద ఒక ఇది పెట్టుకుంది, ఒక అంబిషన్ పెట్టుకుంది, నిజంగా అవుతుంది అని చెప్పి నాకు నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. లేదు నీకుంది, నేను కూడా ఏమో అనుకున్నాను, నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు అని చెప్పడమే లాస్ట్ నేను వినడం. నాన్నగారు పోయారు సడన్ గా. కానీ నాన్నగారు పోయిన సంగతి మీకు కూడా తెలియదు. షూట్ లో ఉన్నారు. షూట్ లో ఉన్నాను, అది తమిళ్ మూవీ షూట్ లో ఉన్నా, ఎక్కడో ఒక విలేజ్ దగ్గర. అప్పుడు మనకి ఈ సెల్ ఫోన్స్ అని లేదు కదా అప్పుడు. హోటల్కి చెప్పారు, ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టున్నారు, మా అన్నయ్య ఎవరో బెంగళూరు నుంచి, మా బ్రదరు. నాకు ప్రొడ్యూసర్స్ నాకు చెప్పలే, ఎందుకంటే క్లైమాక్స్ అది, అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ చెప్తే అమ్మాయి ఈరోజు వెళ్ళిపోతుందని. నాన్నగారికి ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదంటమ్మా, ఆల్రెడీ సిక్లో ఉన్నారు కదా, నేను అదే అనుకున్నా. బట్ ఎక్కడో నా సబ్ కాన్షియస్ చెప్తుంది ఏమో జరుగుతుంది, ఏదో ఉంది నాన్నగారికి, ఏదో సంథింగ్ అయింది అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏం పెద్ద సీరియస్ చెప్పలేదు కదా సార్, ఓకే అని నేను ఇంకా యాక్టింగ్ దీంట్లో ఆ రోజంతా అయిపోయింది. నెక్స్ట్ డే ఫ్లైట్ బుక్ చేసి పంపించారు. నాన్నగారు అంతే
అంత్యక్రియలు ఏమి లే, అంతా అయిపోయింది. నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు, ఎందుకంటే 2 days వరకు పెట్టుకోరు కదా, చూసి ఇంకా లైఫ్ లో ఇప్పటికి తలుచుకుంటే చాలా బాధ కదా. చాలా అసలు ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఏడ్చున్నాను. ఇంకా 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 ఎందుకంటే అమెరికా నుంచి బాబో కూతురు వస్తుందంటేనే 2-3 days ఉంచుతారు. అలాంటిది మీరు అంటే వాళ్ళకి ఏమైందంటే కమ్యూనికేషన్ లేకుండా నేను ఇంకా రాను అనుకున్నారు. యాక్చువల్లీ నేను ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పుంటేనే ఉంచేవారేమో. అక్కడ వాళ్ళకి కూడా నా కమ్యూనికేషన్ లేదు, నేను వస్తున్నానా లేదా వాళ్ళకి ఏం ఒక లేదు, వాళ్ళకి నా నుంచి ఏ ఒక ఇది రానప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి ఎవరు ఏం చెప్పట్లేదు, సరే రాదేమో షూట్లో ఉంది బిజీ ఉంది అనుకుని వాళ్ళు ఫినిష్ చేశారు. బాగుంటుంది బాండింగ్ నాన్నగారితో మీకు? నాన్నగారితోనే ఎక్కువ బాండింగ్, మా అమ్మగారితో కొంచెం తక్కువే. నేను అంటే అమ్మ అంటే భయంతోనే పెరిగాను, నాన్నగారు అంటే చాలా ప్రేమతో ఉండేవారు. ఏదైనా నాన్నగారితో షేర్ చేసేదాన్ని నేను. ఆయన ఆత్మంతా ఘోషించి ఉంటుంది, కూతుర్ని చూడలేదు. అవును. అప్పుడే ఆ నాన్నగారు పోయిన 3 days, 3rd day నేను ఏడుస్తూ అక్కడ కూర్చున్నప్పుడే నాకు జంబలకడి పంప ఆడిషన్ పిలిచారు. నేను అప్పటికే రానన్నాను, ఎందుకంటే నేను ఉన్న మూడ్లో నేను వెళ్ళి ఆడిషన్ చేయలేదు. చేస్తే కూడా నేను తప్పకుండా నాకు దొరకదు, ఎందుకంటే నేను ఫేస్ డల్గా ఉంటుంది, నేను చేయను బాగా ఎందుకు అని చెప్పి నేను రానని చెప్పా. లేదమ్మా నేను ఆల్రెడీ చెప్పేశాను డైరెక్టర్ గారికి, మీరు ఈ సిచ్యుయేషన్ అంతా పర్లేదు అని చెప్పారు. అంటే అప్పుడు వెళ్తే డైరెక్టర్ గారు ఈవి సత్యనారాయణ గారు మహానుభావుడు నన్ను మళ్ళీ వీడియో టెస్ట్ చేశారు, చేసి ఓకే చేశారు. ఎక్కడికో తీసుకెళ్ళింది ఆ సినిమా, ఎక్కడికో. నాన్న బ్లెస్సింగ్స్ మేబీ. అవును, అమ్మ చెప్పింది, అమ్మ లేదు మా డ్రెస్ చేసుకో రెడీ అవ్వు వాళ్ళు పిలుస్తున్నారు కదా, నాన్నగారు బ్లెస్సింగ్స్ ఈ సినిమా నీకు ఓకే అవుతుంది అని అమ్మ గట్టిగా చెప్పింది. ఏదో అమ్మ చెప్తుంది లే అని చెప్పి నేను బయలుదేరాను, కానీ అది నిజంగానే జరిగింది. నాన్న ఒకవేళ చూస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా నాన్న చివరిగా చూడలేదు, వెళ్ళేసరికి అంత్యక్రియలు అయిపోయినాయి. నాన్న ఉంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఇప్పుడు నేను మంచి స్టేజ్లో ఉన్నాను కదా, అన్నీ నాన్నగారికి నేను అర్పించాలి, నాన్నగారు ఇవన్నీ చూసి సంతోషపడాలి. అంటే నా కష్టాల్లో ఉన్నారు, సుఖాల్లో నాన్నగారు నాతో లేదు, నేను కష్టాలు పడిందని చూశారు. అంటే 1 year నేను వచ్చి ఇక్కడ ఎంత స్ట్రగల్ అయిన నాన్నగారికి తెలుసు. చిన్నప్పటి నుంచి నాన్నగారితోనే ఉన్నాను, ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొంచెం స్ట్రగల్ అయినంత నాన్నగారికి తెలుసు. అయ్యో ఈ అమ్మాయి పోయి అక్కడికి వెళ్ళి కష్టపడుతుంది కదా అనేది ఆ నాన్నగారికి తెలుసు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను అనేది నాన్నగారు చూడలేదు కదా, ఇవన్నీ చూస్తే చాలా సంతోషం. ఇంకా చెప్పాలంటే నాన్నగారు ఉండుంటే నా ఫినాన్షియల్ అంతా నాన్నగారు చూసుకునేవారు, ఎందుకంటే నాన్నగారికి ఒక మంచి నాలెడ్జ్ ఉంది, సో ఈజ్ ఎడ్యుకేటెడ్, మంచి చదువుకున్నవారు. సో నాన్నగారు అన్నీ ఇంకా ఇంకా మంచిగా ఇంకా మంచి స్టేజ్లో ఉండేదాన్ని. నాన్నగారి పేరేంటి? మాదప్ప, మాదేశ్వర ఫిలిమ్స్. వాళ్ళ ఇది డిస్ట్రిబ్యూటర్ ఇది పేరు వచ్చి మాదేశ్వర ఫిలిమ్స్, అది వచ్చి మా ఇంటి దేవుడిలాగా. నాన్నగారి పేరు వచ్చి మాదప్ప. ఓకే, సో నాన్నగారు ఎక్కడున్నా కానీ మీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయారండి. ఇప్పటికీ ఇంట్లో ఉంటే నాన్నగారికి దీపం రోజు పెడుతుంటా. అమ్మ చూసారా మీ సక్సెస్? అమ్మ ఇప్పటికీ నాతోనే ఉన్నారు, అమ్మ అయితే నాతోనే ఉన్నారు, నాతోనే ట్రావెల్ చేస్తారు. నా కష్ట సుఖాల్లో అన్నిట్లో నా అమ్మ నాకు తోడుంది, ఇప్పటికీ నాతోనే ఉంది. అమ్మ నేను చాలా బాగా చూసుకుంటున్నాను. మీ లైఫ్లో ఒకసారి మీ గ్రాఫ్ చూసుకుంటే సినిమాల పరంగా చాలా పీక్కి వెళ్ళిపోయారు. అట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి అంత పొజిషన్లో ఉన్న ఆమ్ని గారు ఏంటి ఇది కూడా ఉందా, ఇలాంటి ఒక స్టోరీ నిజమా అనుకునేంత ఈ మధ్య మీరు ఓపెన్ అయితే కానీ తెలిసింది నిజంగా. కానీ అదంతా ఎలా మోసింది గుండె అసలుకి ఆమ్ని గారు? అప్పుడు అదే ఆ అంబిషన్తో వచ్చాను కదా, అది ఎలాగైనా ఆ అంబిషన్ నేను నెరవేర్చుకోవాలి, నా అంబిషన్ నేను అదే సక్సెస్ చేసుకోవాలి. ఆ ఉన్న ఫైర్ ఇంకేంటంటే నాన్నగారు వెళ్ళమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమ్మ కూడా ధైర్యం ఇచ్చింది, పోనీ ఒకసారి ట్రై చేద్దాము అని. తను ఇష్టపడుతుంది కదా, చూద్దాం 1 year, లేకపోతే మళ్ళీ వచ్చేద్దాం, బ్యాక్ టు ఉంది కదా మనకి ఇల్లు ఉంది, ఏదో మంచిగా చదువుకుంటూ లేదా పెళ్లి చేస్తుంది ఏదో అవుతుంది అని అమ్మ ధైర్యం చెప్పిన తర్వాత నాన్నగారు పంపించారు. కానీ చుట్టుపక్కల ఈ రిలేషన్స్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ ఇదే హీరోయిన్ ఎలా అవుతుంది, ఇంకా కొంతమందికి సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఏమో అక్కడికి వెళ్తే ఆ మగాళ్ళతో ముట్టుకోవాలి ఇలా చెల్లి, ఇది అసలే
అది వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే రూమ్లో దూరుకుంటుంది, ఏం మగాళ్ళు వచ్చినా మాట్లాడదు. ఇది ఎక్కడ వెళ్ళి చేసి ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళి చేసి ఇలా అంతా మాట్లాడడం విని విని ఇంకా నాకు ఏంది ఎలాగైనా అవ్వాలి, ఫైర్ అనుకుంది. నేను హీరోయిన్ అవ్వాలి. వెళ్తారులే 1 year 6 months మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఇక్కడే రావాలి, ఇదే ఈ బెంగళూరుకే రావాలి, మళ్ళీ ఇదే పాత ఇదే చెయ్యాలి అని ఇట్లా ఏవో మాట్లాడేవారు. ఇంకా కొంతమంది ఏంటంటే నా పేరు మంజు, నువ్వు ఈ సినిమా అంటున్నావు కదా, కొండ దూరం నుంచి చూస్తే చాలా నున్నగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళిన తర్వాత రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి తెలుసా నీకు అన్నీ అనేవారు. ఇలా అంతా భయపెట్టారు నాకు. అయినా నేను ధైర్యంగా వచ్చాను. వచ్చిన తర్వాత నిజంగానే అలాగే ఉంది. ఎలా ఉంది మీ సెకండ్ ఫ్రెండ్ చెప్పినట్ట? చాలా కష్టాలు, చెప్పలేనంత స్ట్రగుల్స్ అన్నీ వచ్చింది. ఒక స్టేజ్లో ఇంకా వెళ్ళిపోదాము అని నేను డిసైడ్ అయిపోయాను. అంత దారుణంగా ఉందా ఇండస్ట్రీ? చాలా దారుణంగా. ఇంకా నేను ఫేస్ చేయలేక నాకు సెట్ అవ్వలేదు. నా మనస్తత్వానికి, నేను పెరిగిన ఒక వాతావరణం, అట్లా నేను మా ఇంట్లో పెరిగిన ఇది అవన్నీ నాకు ఇక్కడ ఇండస్ట్రీకి నేను సెట్ అవ్వలేదు. ఇంత డ్రెస్ వేసుకోవాలి ఇవన్నీ చెప్తే నాకు ఎందుకు నాకు అనిపించలేదు. అప్పటికి అది కూడా ఓకే, సినిమాలో వేయమంటే వేస్తాను, కానీ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత కూడా ఇంత వేసుకొని ఇది చూపించేది ఇవన్నీ నాకు ఎక్కడో డిస్టర్బ్ అయ్యాను. అబ్బో ఇది మనకు సెట్ అవ్వ, మా నాన్నగారు ఎందుకే చెప్పారేమో, నాతో చెప్పలేక ఇలా ఉన్నారేమో అని చెప్పి నేను ఇంకా లేదు మా వెళ్ళిపోదాం, మనకు సెట్ అవ్వదు ఎందుకు, పైగా ఆడిషన్కి వెళ్తున్నాం వస్తున్నాం కానీ ఏ ఒక మంచి ఆపర్చునిటీ కూడా దొరకట్లేదు, ఎందుకు టైం వేస్ట్, వెళ్ళి చదువుకుంటా, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? 16 yearsకి వచ్చాను. 16 మైనర్ ఇంకా మీరు? అంతే. ఫస్ట్ ఇయర్ 10th ఫినిష్ చేశాను, ఫస్ట్ ఇయర్ ఇంటర్ డిస్కంటిన్యూ చేసి వచ్చేసా పిచ్చితో, చదువుకోవాల్సింది. కానీ హీరోయిన్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ కమిట్మెంట్ ఇవ్వాల్సిందే ఇండస్ట్రీలో, ప్రొడ్యూసర్స్ కి, హీరోస్ కి, డైరెక్టర్స్ కి. మస్ట్ అని ఏం లేదు, ఫోర్స్ అయితే ఎవరు లేదండి, అదైతే ఉంది, ఫోర్స్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని కథలు వినడానికి గెస్ట్ హౌస్లకు రమ్మని చెప్పలేదు ఎవరు? చాలా జరిగింది, వెళ్ళేదాన్ని కాదు. మా మమ్మీని తీసుకొని వస్తారంటే మమ్మీ వద్దమ్మా నువ్వు మాత్రం వస్తే చాలు అనేవారు. ఇప్పుడు వెళ్తాము ఓకే అయింది, రేపు నువ్వే హీరోయిన్ అని నెక్స్ట్ డే ఒక మేనేజర్తో కారు పంపించి నువ్వు మాత్రం రావాలి, గెస్ట్ హౌస్లో సార్ పిలుస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు లేకపోతే డైరెక్టర్ గారు ఏదో సంథింగ్, అక్కడ ఎవరు హైప్ ఉన్నారో వాళ్ళు, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు, లేకపోతే హీరో, ఇలా అంటే మా అమ్మ పంపించేది లేదు, నేను వస్తే తీసుకెళ్ళాను లేకపోతే వద్దు అనేసి. అలా చాలా జరిగింది. ఎన్ని దగ్గర ఒక 60-70 ఆడిషన్స్ నాకు ఫెయిల్ అయింది. ఇది ఈ ఒక్క కారణం వల్ల. కమిట్మెంట్ ఇవ్వలేదని. ఏం చేస్తారండి వెళ్ళిన తర్వాత? ఇన్ కేసు ఒకళ్ళే సింగిల్గా వెళ్తారు, తెలీదండి, తెలియదు కూడా ఫేస్ చేయలేదా? నేను వెళ్ళలేదు ఇంతవరకు అలాగా. అసలు మోర్ దెన్ 6 పక్కన పెడితే పైగా నాకు అసలే భయం. ఏంటి వాళ్ళ ఫ్యాంటసీలు ఎలా ఉంటాయి ఏమో తెలీదు, నాకు అసలే భయం. నేను మాట్లాడమే చాలా తక్కువ. ఇంక నిన్న ఒంటరిగా నేను వెళ్ళి అక్కడ నాకు ఆ ఒక భయంతో అసలు వెళ్ళేదని కాదు, మా అమ్మనే వచ్చేది తోడు. అంటే అందరూ నేను చెప్పట్లే, ఒక 70% అలాగే ఉంది. 70%? అవును 70%. ఇంకా చెప్పాలంటే తమిళ్లో ఎక్కువ. అవునా? నేను చూసింది ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది కదా అప్పుడు. అవును, ఇండస్ట్రీ మొత్తం ఎక్కువ తమిళ్లే కదా అక్కడ. తమిళ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, తమిళనాడులో చెన్నై అన్నప్పుడు అన్ని తమిళ ఆడిషన్స్ ఎక్కువ వచ్చేది, తెలుగు తక్కువ. బట్ తెలుగులో నాకు ఇంతవరకు అలా రాలే. నేను ఒక తెలుగుకి ఒక అమ్మ అంటే ఒక 5-6 అంతే ఆడిషన్స్, అందులో నాకు ఇది సక్సెస్ అయింది. సో ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్, ఏ హీరో నాకు తెలుగు ఆడిషన్స్ కి మీ మమ్మీ లేకుండా మీరు ఒక్కలే రండి కారు ఆడిషన్ కి ఎవరు అనేవారు కాదు. ఆడిషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే అనేవారు, నెక్స్ట్ ఓకే అయింది ఈ అమ్మాయి, ఓకే ఈ అమ్మాయి బాగుంటుంది అనుకున్నప్పుడు అనేవారు. అదే తెలుగులో నాకు అలాంటిది ఫేస్ చేయలేదు ఇంతవరకు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు తెలీదు, బట్ నేను ఫేస్ చేయలేదు. ఎక్కువ ఆడిషన్కి వెళ్ళలేదు నేను. ఒక 2-3 అదే ఒక మాక్సిమం 5 అనుకుంటాను, ఇది 6-5 నాకు జంబలకడి పంబ అంతే. ఎక్కువ ఆడిషన్స్ వెళ్ళింది నేను తమిళ్ ఇండస్ట్రీలో, తమిళ్ మూవీస్కి వెళ్ళాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది మీలాంటి పెద్ద పెద్ద హీరోయిన్సే
ఇంత ఫేస్ చేశారు అంటే అప్పుడులోనే 70% ఉందంటే ఇప్పుడు 100% ఉండే ఉంటుంది అమ్మో maybe. ఇప్పుడేమో తెలియదు. ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందో భయం వేస్తుంది అసలు. కాదు కానీ ఒక్కటి ఎప్పుడైనా అప్పుడైనా ఎవరి ఫోర్స్ అయితే లేదు. అదేలే మనం ఆఫర్ చేయమంటే కోసం ఆఫర్ కోసం మేము చేయమంటే వాళ్ళు ఏం చేయపోయేది. ఇంకా అమ్మాయి ఇప్పుడు ఈవి గారికి ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి కావాలంటే వేసుకున్నారు, అది సెకండరీ. అది ఇష్టపడి పోయే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అట్లా అందరూ కూడా ఆఫర్ చేయరు కదా. ఇప్పుడు ఈవి గారు అలాంటి మనిషి కాదు, నా అదృష్టం దొరికింది. అలాగే తమిళ్లో కూడా గంగేమరన్ గారు నా ఫస్ట్ మూవీ. సో చాలా మంచి డైరెక్టర్, అలా దొరికితే అదృష్టం. అలా అందరినీ మనం చెప్పకూడదు, కొంతమంది ఉంటారు. వాళ్ళ అబ్బాయి కదా వెంకట ప్రభు. వెంకట్ ప్రభు అవునవును. ఆయన డైరెక్షన్ లోనే ఫస్ట్ మూవీ చేశా. ఓకే. ఇళయరాజు గారు మ్యూజిక్, అది చాలా మంచి మూవీ అది కూడా. కానీ మీరు వచ్చినప్పుడు మీకు కాంపిటేటర్ అంటే ఎవరు అనుకున్నారు మిమ్మల్ని? మీరు మేబీ. నేను ఎవరిని ఫీల్ అయ్యేదాన్ని కాదు. నా వరకు నా క్యారెక్టర్స్ అని హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు రమ్యకృష్ణ గారితో చేశాను, నాకు అనిపించదు ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి, నా క్యారెక్టర్ నాకు. రోజా గారితో చేశాను. శుభలగ్నంలో నా క్యారెక్టర్ సపరేట్, ఆవిడ క్యారెక్టర్ ఆవిడది. సో ఎక్కడ నేనేది కదా, అప్పట్లో హీరోయిన్స్ మేము ఎవరు అనుకునే వాళ్ళం కాదు. సౌందర్యతో చేసాను, సౌందర్యతో 3-4 సినిమాలు చేశాను. అన్నా చెల్లెలు చేశాను, అమ్మ దొంగ చేశాను. ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం, ఎవరికి ఈగోస్ కానీ మనసులో అక్కడ కెమెరా దగ్గర వెళ్ళిన తర్వాత బాగా చేయాలి, వాళ్ళకంటే బాగా ఆబ్వియస్లీ వస్తుంది. తనకంటే నేను బాగా చేయాలి, తనకంటే బాగా చేయాలి, ఎంత ఫ్రెండ్స్ అయినా ఉంటుంది కదా, అది ఉండేది అంతే. కానీ జమ్మలగడ్డ పంప చేసినప్పుడు అనుకున్నారా అంటే ఏంటి ఇంత విపరీతంగా, అంటే డిఫరెంట్ స్టోరీ అసలు హీరోయిన్ అన్నారు అంతే, నేను అనుకోలే అసలు ఎంత మంచి క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారు ఇస్తారు అనుకోలేదు అసలు. ఎంత స్టార్టింగ్ అంతా అసలు సిగార్ పెట్టుకుని ఆ హీరోని ఫ్లడ్ చేయడం అవన్నీ ఉంటది కదా, సూపర్ ఉంటది. కానీ హిట్ అయితే అనుకున్నారు అసలు ఆ సినిమా? నాకైతే మనసులో ఉంది హిట్ అవుతుందని, కానీ కొంతమంది భయపెట్టారు. మాట్లాడుకుంటారు కదా మామూలుగా, దాంట్లో చాలా లాట్ ఆఫ్ ఆర్టిస్టులు కదా, ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీ మొత్తం. నేనైతే ఒకటే దేవుడి దగ్గర పెట్టుకుంటాను. నాకు దేవుడి నమ్మకం ఎక్కువ. దేవుడా తమిళ్లో సినిమా హిట్ అవ్వలేదు, ఇక్కడ పెద్ద హిట్ అవ్వాలి అని, సినిమా హిట్ అయితేనే నేను ముందుకు వెళ్ళగలుగుతానని వేడుకునేదాన్ని. దేవుడు నాకు చేయించాడు. కానీ బ్రహ్మం గారు చెప్పినట్లు నిజంగానే జమ్మలగడ్డ పంప సినిమాల లాగా అట్లా మారిపోతారేమో. ఉండొచ్చు, ఆఫ్ కోర్స్ అయినా అవ్వచ్చండి. ఇప్పుడు ట్రెండ్ అలాగే ఉంది. ఇందాక నేను అక్కడి నుంచి వస్తుంటే ఒక అమ్మాయి సిగార్ పట్టుకుని పక్కన తాగుతుంది, బాబు అనుకున్నా మనం ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటో. మన పిల్లలు ఎలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మనం చేతుల్లో లేదులేండి. కృష్ణానగర్ లోనో నాగార్జున సాగర్ లోనో పోసేస్తే అది ఊరు మొత్తం తాగేస్తారు. నిజంగా అలా ఆపర్చునిటీ వస్తే బాగుంటది కదా, అలా అవకాశం వస్తే పోసేస్తే అందరూ అలా మారిపోతారు. ఎస్పెషల్లీ మగాళ్ళు మారాలని, ఇప్పుడున్న మగాళ్ళు అయితే ఆడవాళ్ళు కూడా మారాలండి. మగాళ్ళు చంపేస్తున్నారు. కాబట్టి ఫ్రిడ్జ్ లో కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, డ్రమ్ముల్లో పెట్టడం, చాలా ఏమో అసలు కూరగాయలు కట్ చేసినట్టు చేస్తారు. 6 నెలలే కదా, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు. పైగా మన ఇక్కడ కూడా మన ఇది మారాలండి, చాలా టూ మచ్ అయిపోయింది. లాస్ట్ 2-3 years నేను చూస్తున్నాను కదా, చాలా ఎక్కువైంది, భయం వేస్తుంది అసలు. కానీ మీరు ఇన్ని ఫ్యామిలీ టైప్ సినిమాలు చేశారు కదా, ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రిలేషన్స్ లేవండి, ఎస్పెషల్లీ అఫైర్స్ ఎక్కువైపోయింది. పెళ్ళయ్యాక పిల్లల కోసం అంటే పిల్లల్ని చంపి వేరే వాడితో అఫైర్లు పెట్టుకున్న ఉన్నారు, లేకపోతే మొగుడిని ఇద్దరు కలిసి చంపిన వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే మొగుడు భార్యని పిల్లల్ని చంపి అఫైర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు. అసలు ఎటుపోతుందో సమాజం, సమాజం ఎటుపోతుందో, ప్రపంచం ఎటుపోతుందో ఏంటి అర్థం కావట్లేదు. దేనికోసం ఇలా అని చేస్తున్నారు, ఏది చేసినా లాస్ట్ లో వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ సాధించేది ఏమీ లేదు. ఏంటి మరి ఎందుకో తెలియదు. ఎక్కువ అఫైర్స్ ఎక్కువైపోయాయి, టూ మచ్ అఫైర్స్. అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే భయపడుతున్నాడు. అంటే అమ్మాయిలు అందరూ డేంజర్ గా ఉన్నారని చెప్పట్లేదు, అందరూ లేదు. మీరు అన్నట్లుగానే ఇండస్ట్రీలో 70% వాళ్ళు ఉన్నట్టు వీళ్ళు కూడా 70 ఉన్నారు. ఇంతకు ముందు అబ్బాయిలు అమ్మాయిలను చంపేవాళ్ళు. ఏంట్రా అబ్బాయిలు ఇంత దారుణంగా ఉన్నారని తిట్టాము అందరిని మనం.
ఇప్పుడు రివర్స్ అయిపోయింది జమ్మలకడి బొమ్మలాగా. అవును, రివర్స్ అయింది. మేబీ అది వాటర్ ఎక్కడైనా ఉందేమో చూడండి, మళ్ళీ తాగారేమో. మీరు చెప్పినట్లు నవ్వు వస్తుంది ఆ న్యూస్ విన్నప్పుడు. ఏంటి ఇట్లా అయిపోతుందని బాధ ఉంటుంది. బాధ, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది భయం వేస్తుంది. ఒకటి ఇంట్లో ప్రశాంతంగా పడుకునే పరిస్థితిలో లేదు ఇప్పుడు. పరిస్థితి ఏ దుండేసి వచ్చేస్తారా. కరెక్ట్. ఏ కత్తి తీసుకుని పొడవంచాడు పొడి చేస్తుందా, ఎక్కడ కట్ చేసి ఏ సూట్ కేసు లో పెడుతుందా, ఏ ఫ్రిడ్జ్ లో పెడుతుందా. మొన్న ఏదో సిలిండర్ లో పెట్టిందట కట్ చేసి. అవును, కుక్కర్ లో ఉడికిచ్చే వాళ్ళు ఉన్నారండి పప్పు చేసి. బాప్రే, అలా ఉంది. అంటే ఇది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇట్స్ టూ మచ్. చాలా సమాజం తేలిపోతుందో తెలియదు, ఇది ఎలా మారుతుందో తెలియదు, నెక్స్ట్ జనరేషన్ ఇంకెలా ఉంటుందో తెలియదు, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో భయం వేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగానే హస్బెండ్ పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా పర్సనల్ అఫైర్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా విడిపోయే వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే మీ ఇష్టం అది, ఇంకా పర్సనల్ గా మీరు డైవర్స్ తీసుకోవచ్చు, లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండ్. నేను ఏమంటాను, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. చంపడం ఎందుకండి, వద్దు పో, నువ్వు అవసరం లేదని చెప్పి నీ లైఫ్ నువ్వు చూసుకో, ఏముంది, అంతే కదా. బెస్ట్ కదా. పిల్లలు అక్కడ కొంతమంది ఇక్కడ లేకపోతే అది కూడా వదిలేయచ్చు. ఎందుకు అలా చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఎవరిని అక్కడ మంచిగా చూపించాలని చేస్తున్నారో తెలియదు. లాస్ట్ లో ఫైనల్లీ జరిగేది ఏంటి, జైలు. కానీ ఆమెని గారు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఒక్క సెకండ్ అలా అలా బయటకు వైరల్ అయిపోతుంది. అవును, పరువు పోతుంది, అన్ని పోతుంది. మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఏది ఆలోచించట్లే. ఇప్పుడు శుభలగ్నంలో భార్య అత్యాశ పడకూడదని మీరు మెసేజ్ ఇచ్చారు. మావి చిగురులో ఒక మంచి భార్య ఎలా ఉండాలో, అంటే భార్య చచ్చిపోతుంటే భర్త సింగిల్ అవ్వకూడదు, పిల్లలు అమ్మలేంది అవ్వకూడదని పెళ్లి చేసిన తీరు చూసాం, రెండు చూసాం. అంటే మీ సినిమాల్లో మెసేజ్ తీసుకున్నారు ఎక్కువ మంది. కానీ నిజ జీవితంకి వచ్చేసరికి మీ లైఫ్లో చాలా ట్రాజడీస్, చేజింగ్ అని చెప్పను, మీరు అనుకున్నట్లు కాకుండా లైఫ్ ఇంకొకలా. అంటే ఆర్టిస్టులు చాలా ఊహించుకుంటారు, ఎందుకంటే రకరకాల వేషాలు ఇక్కడ వేసి, అంటే క్యారెక్టర్స్, లైఫ్ని చాలా బాగా డిజైన్ చేసుకుందామని ఏ అమ్మాయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాంటి లైఫ్ని ఇలానే లీడ్ చేయాలనుకుంటుంది. కానీ మీ లైఫ్లో హస్బెండ్ అండ్ తర్వాత విడాకులు, చాలా చిన్న ఏజ్లోనే సినిమాలు కెరీర్ ఆపేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు అసలుకి? జీవితం కష్టంగానే ఉంటుంది లైఫ్. అంటే మేము అనుకుని వచ్చింది వేరు, జరిగింది వేరు కదా. ఇక్కడ అంటే ఎన్ని కష్టాలు ఉంటుంది అనుకోలే. వెళ్తాం, ఇప్పుడు నాకు నేనే అందం అనుకుంటాను అద్దంలో చూసి. నేను ఎందుకు హీరోయిన్ అవ్వకూడదు అనుకున్నాను. అప్పుడప్పుడు వెళ్ళి మిర్రర్లో చూసి నాకు నేనే మూర్సిపోవు, నేను కూడా చేయొచ్చు కదా, నేను కూడా ఎందుకు శ్రీదేవి గారిలాగా చేయకూడదు, ఎందుకు జయప్రద గారిలాగా చేయకూడదు, ఎందుకు విజయశాంతి గారిలాగా నేను యాక్టింగ్ చేయకూడదు, ఇలాగా మురిసిపోయి వచ్చాను. అంటే నేను కూడా చేస్తాను, నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే నాకు ఇచ్చేస్తారు అని ఒక కాన్ఫిడెన్స్తో వచ్చా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జరిగింది వేరు. అంత లేదు సీన్ని, కానీ చూసా అన్ని, ఆ స్ట్రగుల్, ఆ పోరాటం. వెళ్ళిన వెంటనే చూసి ఒకరు అంటే ఇవ్వకూడదు అనేదానికి ఏదో ఒక కారణం, లేదమ్మా మీరు కొంచెం కలర్ డల్ ఉన్నారు, లేకపోతే లేదు ఇంకొంచెం లావ్ అయితే. అప్పుడంతా హీరోయిన్స్ కొంచెం బాగుండేవారు, నేను చాలా సన్నగా ఉండేది. అప్పుడు బొద్దుగా ఉండేవారు, అప్పుడు నేను సన్నగా ఉండేదాన్ని. అప్పుడు ఇంకొంచెం వెయిట్ వేయాలి, చాలా సన్నగా ఉన్నావు, స్కూల్కి వెళ్ళే పిల్లలా ఉన్నావు, ఇలా అంతా అనేవారు. ఏదో ఒక రీజన్ చెప్పి నన్ను అవాయిడ్ చేసేవారు. లేదంటే మీరు చెప్పినట్టు గెస్ట్ హౌస్కి వస్తావా అనేవారు, రానంటే కట్ చేసేవారు. ఇలాగే జరిగేది ఏదో ఒక రీజన్తో చెప్పి. ఇది ఎలా 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 అని ఎన్నో రోజులు ఒక రూమ్లో కూర్చొని, నాకు ఇంకెవరు లేదు, నాకు దేవుడితో ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది నాకు. అలా నా బాధలు చెప్పుకుని ఏడ్చేదాన్ని. ఎందుకు నాకు నేను అవ్వాలని ఎందుకు నాకు ఈ బుద్ధి తెప్పించావు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకు నేను రిజెక్ట్ అవును, నేను దీనికి అర్హత కాదంటే ఎందుకు నాకు ఆ ఆశ ఇచ్చావు, నాకు కల్పించావు అని నేను దేవుడితోనే క్వశ్చన్ చేసేదాన్ని. మళ్ళీ నేనే ఏడ్చుకునేదాన్ని, మళ్ళీ నేనే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఓకే చేద్దాం అని. కానీ నాకు ఎక్కువ ధైర్యం ఇచ్చింది మా అమ్మ, చేద్దాం
అవ్వదు, అవుతుందమ్మా, నువ్వు ఎందుకు బాధపడతావు అని బట్ అమ్మ. అప్పుడు హస్బెండ్ ఎప్పుడు ధైర్యం చెప్పలేదా మీకు లైఫ్ లో, పెళ్ళైన తర్వాత, పెళ్లి కాక ముందు? పెళ్ళి అయ్యేప్పటికి నేను అన్ని హ్యాపీగా మంచి హీరోయిన్ అయిపోయాను, నా అనుకున్నది సాధించాను నాన్న. అప్పుడు నాకు ఆ బాధ లేదు. Hmm. నేను చెప్పేది హీరోయిన్ ఉన్నప్పుడు. అప్పుడు ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి, మ్యారేజ్ కూడా మంచి లైఫ్ ఏంటి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉంటది కదా హస్బెండ్ అండ్ వైఫ్, చిన్న చిన్న వస్తాయి కదా అంటే మనస్తాపాలు. మీ టైంలో హీరోయిన్స్ అందరూ కూడా పర్సనల్ జీవితంలో అందరూ ఫెయిల్ అయిపోయారు ఆల్మోస్ట్. ఆ. అప్పటి నుంచి మీ తరం వరకు మేము చూస్తూనే ఉన్నాం, ఒక 80% ఫెయిల్ అయిపోయారు. అంటే రాంగ్ డిసిషనా లేకపోతే రాంగ్ పర్సన్ చాయిస్ ఏంటి, ఎక్కడ అసలుకి? అది రాంగ్ అని చెప్పలేమండి. ఆ టైంకి అది కరెక్ట్ అని చేసుకుంటాం మనం. మీ కళ్ళకి అనిపించింది అప్పుడు? ఆ, ఇది ఆ అంటే మీ దగ్గర situation స్టార్డమ్ డబ్బు ఉంది ఇప్పుడు- కాబట్టి. ఉంటది. ఇంకోటి, ఇప్పుడు నా హస్బెండ్ కూడా, ఆయన కూడా మంచి డబ్బే ఉంది. ఆయన ఏంటి, నాకు సినిమా నువ్వు చేయొద్దు అన్నారు. ఆ టైంలో అప్పుడు ఏమనిపించింది, ఇంత కష్టం. మా అమ్మ ఒకటే అనింది, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లలు నువ్వు ఏమనను, కానీ సినిమా మానద్దు. నువ్వు సినిమాకి రావడానికి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఎంత కష్టపడ్డావు, ఈ స్టేజ్కి రావాలంటే నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావు, మరి దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని అలా తోసేసి వెళ్ళొద్దు అని చెప్పి మా అమ్మ నాకు చిలక చెప్పినట్టు చెప్పింది, వినలే. అది ఒక్క తప్పు చేశాను అంతే. అంటే ఇంకా ఒక 5 years నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేసేదాన్నేమో. చాలా ఆఫర్స్ వచ్చి నేను దాన్ని రిజెక్ట్ చేశాను. పీక్ లో ఉన్నప్పుడు పీక్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకో, అదొక్కటి నేను చేసిన ఒక చిన్న లేదు పెద్ద పొరపాటు. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు, కానీ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. అంటే ఒక అండర్స్టాండింగ్ తో మ్యారేజ్ అయింది నాకు. ఆ తర్వాత ఇండస్ట్రీ ప్రాబ్లం ఏం లేదు. ఇండస్ట్రీలో ఉన్న తమిళ్, ఆయన తమిళ్ ప్రొడ్యూసర్. నా సెకండ్ మూవీ ప్రొడ్యూసర్ ఆయన. అక్కడ నుంచి ఒక మా ఇంట్లో కొంచెం ఏదైనా ప్రాబ్లం అంటే మాకు కొంచెం ఫ్యామిలీకి హెల్ప్ చేసేవారు. అంటే ఒక ఫ్యామిలీ మెన్ లాగా ఉన్నారు, ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉండేవారు. ఇక్కడే పడిపోయేది అప్పుడు మీ హీరోయిన్స్ అందరూ. అదే కొంచెం మాకు మంచితనం అంది. బట్ నాకు ఏ ప్రాబ్లం ఏం లేదు. ఈజ్ వెరీ చాలా మంచి హస్బెండ్, మంచి ఒక మంచి మనసున్న మనిషి. కాకపోతే అయితే మీరే మంచోళ్ళు కదండి. ఇంకా మంచోళ్ళే కాదు. నేను మళ్ళీ నాకు సినిమా పిచ్చి కదా, నేను సినిమా కావాలి అంటే ఆయన మళ్ళీ ఒప్పుకోలేదు. నేను సినిమా కావాలని మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు సినిమా వద్దన్నారని విడాకులు ఇచ్చారా? సినిమా వద్దన్నారని చెప్పి నేను వదిలేసా. ఇది కొంచెం కామెడీగా లేదండి వినటానికి? కామెడీ చాలా బాధ ఉంది కదా. బాధ ఉంటుంది, కానీ సినిమాని చాలా ఇష్టపడి వచ్చాను కదా. ఎక్కడో ఒక దగ్గర అలా నేను కట్టి పడేసినట్టు అయింది నాకు. వద్దనుకుంటే ఫస్ట్ నైట్ బయటకు వచ్చేవాళ్ళు మీరు? అనుకున్నాను, ఎన్నోసార్లు అనుకునేదాన్ని, సరేలే. కానీ తర్వాత నేను తట్టుకోలేక, ఎందుకు మంచి మంచి క్యారెక్టర్స్ నేను చేశాను, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాను, నన్ను ఇలా కూర్చోబెట్టేసారేంటి అని నాకు నేనే ఫీల్ అయ్యి మళ్ళీ అలా తెగించి వచ్చా. కానీ ఆయన కూడా సినిమా మనిషే కదండి. సినిమా అదే నాకు అర్థం కాలేదు. ఆ సినిమా మనిషి, ఆయనకి సినిమా అంటే ప్యాషన్ ఉంది, ఆయన సినిమా తీయడం అనేది. బట్ ఎందుకో నన్ను సినిమాకి పంపించాలనిపించలేదు. కానీ మీకు అంటే మీకు నిజంగా ఒక మనిషి జీవితంలోకి వస్తున్నాడంటే రైట్. ఆయన ఫస్ట్ కండిషనే సినిమా చేయొద్దని. అయినా యాక్సెప్ట్ చేశారు మీరు? నేను అప్పుడు యాక్సెప్ట్ చేశాను, అదే చెప్పాను కదా, ఆ టైం కదా కరెక్ట్ అనిపించి చేశాను, తర్వాత తప్పు అనిపించింది. కానీ మీ అమ్మగారి కరెక్ట్ అనిపించండి? మా అమ్మ స్టార్టింగ్ చెప్తుంది, ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తుంది, వద్దు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు కలిసి? 5 years అంతే. 5-6 years. 5 సంవత్సరాలకి వివాహ జీవితం. 6 years అంతే. నేను మళ్ళీ వచ్చేసాను. నాకు అంటే ఎక్కడో ఒంటరితనం అనిపించింది. ఇంకా తను ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయన ఎక్కువ ప్రొడక్షన్లో అక్కడ ఆయన బిజీ ఉండేవారు, ఒంటరిగా ఉండలేకపోయాను నేను. కిడ్స్? ఆ కిడ్స్ తర్వాత అయ్యారు, తర్వాత వచ్చేసా. అదే కిడ్స్ ఇద్దరు అండి ఇప్పుడు? ఇద్దరు. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? చదువుకుంటున్నారు. ఒక బాబు, ఒక పాప. ఓకే. సో 6 సంవత్సరాలలో ఇద్దరు పుట్టేశారు? 6 లేదు, 7 years ఉంటుంది. తర్వాత ఆయన కలిసింది లేదు, వెళ్ళింది లేదు ఇంకా అసలు. ఎందుకు ఇంత బలమైన డిసిషన్ తీసుకున్నారు? దూరంగా ఉన్నా కానీ కలవచ్చు, ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద బయటకు వచ్చేసారా? కలవడం అంటే మాట్లాడడం ఏమైనా ఉంటే ఎప్పుడైనా వచ్చి మాట్లాడడం అది ఉంటుంది, కానీ వేరే ఏమి ఒక బాండింగ్ అంతా ఏమి ఉండదు. సో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు ఆయన? లేదు, చేసుకున్నాను. మీరు మళ్ళీ ఏమన్నా చేసుకున్నారా? లేదు, నేను మీరు కూడా చేసుకున్నారు. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలే నా ప్రపంచం. కానీ ఆయన కూడా అదే అనుకుంటారు కదా, నా పిల్లలే నాకు ప్రపంచం అని. నాకు ఎక్కువ, ఆయనకి సినిమా ప్రపంచం.
ఎన్ని ఇయర్స్కి అయిపోయింది మీ ఇద్దరు బయట అంటే విడిపోవటం? మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి అప్పుడు? విడిపోయి ఒక 10 years అయింది. ఓకే. హార్డ్లీ పెళ్ళి అయ్యాక 6 years 7 years ఉన్నారు అంతే ఇంకా. ఆన్లీ 7-8 years అంతే. సినిమాల్లో నష్టపోయారా మేడం? ఆయన బాగా సంపాదించారా? నష్టపోయారండి, చాలా నష్టపోయారు. తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ చేసి బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇస్ వెరీ వెల్, బాగున్నారు. ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తున్నారు. అదే చెప్పాను కదా, సినిమా పిచ్చి ఎక్కువ అని. ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తున్నారు, పెద్ద లెవెల్లో తీస్తారు. ఓకే. ఏం పేరండి మ్యామ్? సినిమా పేరా? సార్ పేరు? సార్ పేరు కాజా మైదీన్. కాజా మైదీన్. ముస్లిం. కానీ అమ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఓకే గానీ ముస్లిం అనగానే కూడా వద్దని చెప్పారంట కదా అసలుకి. అమ్మకి అది ఇష్టం లేదు, ఈవెన్ సినిమా వదలడం కూడా ఇష్టం లేదు. కానీ లైఫ్లో ఎప్పుడైనా కొట్టడం జరిగింది ఆయన మిమ్మల్ని? ఎప్పుడో 1 or 2 times. కేవలం దీనివల్ల సినిమా? అది కూడా అదే ప్రాబ్లం. అది కూడా ఎప్పుడంటే మా బ్రదరు మ్యారేజ్లో కొంచెం అనే సినిమా వాళ్ళు ఏదో ఇద్దరు మగని ఇన్వైట్ చేశానని ఆయనకు కోపం వచ్చింది. సినిమా ఎందుకు మరి, అది ఇష్టం కాదు ఆయనకి. అక్కడ కొంచెం ట్రిగర్ అయ్యారు, ఆయన చెప్పకుండా చేశానని. అత్తమ్మ వాళ్ళు ఎలా ఉంటారు మీతో? అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుంటుందండి. ఓకే. కానీ మీరు ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన గుర్కా అదంతా ఏం లేదండి. నేనుగా ఉండేదాన్ని, ఆ ప్రాబ్లం అంతా ఉండేది కాదు. అందుకనే వెళ్ళగలిగాను. అలా ఆ నిబంధనలన్నీ ఏమీ లేదు. నేనే, ఆయనే. ఇప్పటికి మీ ఫోన్లో ఆయన నెంబర్ ఉందా? నంబర్ ఉంది. ఎప్పుడన్నా మెసేజ్ చేయటం, బర్త్డే మెసేజ్ అదంతా ఏముండదు. ఎప్పుడైనా అవసరం, ఏదైనా విషయం ఏదైనా ఒక అవసరం అంటే ఫోన్ చేస్తా అంతే. మామూలుగా ఏమి ఉండదు, మాట్లాడడం ఏముండదు. నా బిజీలో నేను ఉంటాను, ఆయన బిజీలో ఆయన ఉంటారు. పిల్లలు టచ్లో ఉంటారు? అస్సలు పిల్లలు ఆయన ఇప్పుడు అక్కడ లేదు, ఆయన బెంగళూరులో ఉంటారు, మేము చెన్నైలో ఉంటాం. మీరు కండిషన్ పెట్టారా పిల్లలు టచ్లో ఉండకూడదని? లేదు, అసలు ఆ విషయమే మేము ఎవరు ఎత్తట్లేదు. మా పిల్లలు కూడా, మా పిల్లలకి నేనే ప్రపంచం, నాకు నా పిల్లలే ప్రపంచం. ఏం చదువుతున్నారు ఇప్పుడు పిల్లలు? బాబు 7th, పాప 5th స్టాండర్డ్. సో చిన్న పిల్లలు. సో అమ్మాయి చూసుకుంటున్నారు ఇప్పటికి? అమ్మ చూసుకుంటుంది మొత్తం. నాకు తెలిసి లైఫ్లో మీకన్నా ఎక్కువ అలసిపోయింది మీ మదరే. అవును, ఆబ్వియస్లీ అమ్మనే ఎక్కువ అలసిపోయింది. ఇక్కడ నేను హీరోయిన్ అవ్వాల, చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచడానికి అలసిపోయింది. తర్వాత దాన్ని హీరోయిన్ చేయాలని అలసిపోయింది. ఇప్పుడు నా పిల్లలు చూసుకోవడంలో అలసిపోతుంది. కానీ ఆమని గారు, మీకు సౌందర్య గారి ఫాదరు సౌందర్య గారి అన్నం చేసుకోండి అని చాలా టైమ్స్ రిక్వెస్ట్ చేశారంట కదా. మీరుండే మీ నడవడిక నచ్చి, అంటే మేమిద్దరు బాగా మంచి ఫ్రెండ్స్. సౌందర్య గారు నాన్నగారు బాగా మాట్లాడారు. మా అమ్మ వాళ్ళ మదర్ అందరూ వచ్చేవారు కదా సెట్కి. సో సెట్లో ఎప్పుడు వాళ్ళతోనే ఉండేదాన్ని. నేను షార్ట్ అయిపోతే వాళ్ళతోనే కూర్చునేదాన్ని, వాళ్ళ ఫ్యామిలీ లాగా నేను కూడా కలిసిపోయేదాన్ని. మేము అవుట్డోర్ వెళ్తే వాళ్ళ రూమ్లోనే పడుకునేదాన్ని, సౌందర్య పక్కనే పడుకునేదాన్ని. డిన్నర్ చేయాలని మేము కలిసి చేసేవాళ్ళం. అలా లంచ్ చేసేప్పుడు కానీ అలా అంత బాగా కలిసి ఉండేవాళ్ళు. నా నాన్నగారిని అప్పాజీనే పిలిచేదాన్ని. నేను కూడా తను అప్పాజీ అని పిలిచి, నేను అప్ప అని పిలిచి, నేను కూడా అప్పాజీ అని పిలిచాను. సో అలాగా బాగా కనెక్ట్ అయ్యాను వాళ్ళ ఫ్యామిలీకి. మేబీ అదేమో తెలీదు, సార్ అలా అడిగారు వాళ్ళ నాన్నగారు. నేనైతే కామెడీగా అడుగుతున్నారేమో అనుకున్నా. ఏంటి సార్, ఏంటి అప్పాజీ గారు అంటే, నేను హీరోయిన్, నేను సినిమా దాన్ని కదా, నన్ను ఎలా చేసుకుంటే, మా అమ్మాయి కూడా సినిమాలోనే కదమ్మా ఉంది, తప్పేముంది అన్నారు. ఇది చెప్పేప్పుడు తెలంగాణ శకుంతల గారు పక్కనే ఉన్నారు. ఇలా అడిగినప్పుడు నేను ఏదో సరదాగా అడుగుతున్నారు అనుకున్నా. యాక్చువల్లీ వాళ్ళు సీరియస్గానే అడుగున్నారు. సౌందర్య గారితో డిస్కస్ చేశారు మీరు? లేదు, సౌందర్య ఉంది పక్కనే ఉంది. నాకు అవన్నీ ఒకలా అనిపించింది ఎందుకో అని. ఎందుకంటే నాకు అమర్ కూడా మంచి ఫ్రెండ్, వస్తే బాగా మాట్లాడేవారు. సౌందర్య పెళ్లికంతా వెళ్ళాను నేను. చక్కగా నన్ను కూర్చోబెట్టి ఓ పక్కన చేరేసి చాలా బాగా ట్రీట్ చేశారు. సో నాకు బాగా తెలుసు. నేను అలా ఉన్నప్పుడు నాకు ఆ థాట్ కూడా లేదు నాకు. తర్వాత సౌందర్య పోయిన తర్వాత ఒకసారి శకుంతల గారు నేను కలిసి ఒక సినిమా ఏదో చేస్తున్నాము. కలిసినప్పుడు నేను అడిగా, అమ్మనే అడిగారు, శకుంతల అమ్మగారే అడిగారు, నిన్ను అడిగారు కదా అప్పుడు వాళ్ళు సౌందర్య వాళ్ళ నాన్నగారు అని, మీరు కూడా పక్కనే ఉన్నారు కదమ్మా అంటే, మర్చిపోలేదా మీరంటే, ఎలా మర్చిపోతానమ్మా నేను పక్కనే ఉన్నాను కదా అంటే,
ఒకవేళ చేసుకుంటే నేను కూడా ఫ్లైట్ లో పోయేదాన్ని మామా అన్న. అలా ఎందుకు అనుకుంటావు, ఎవరు ఆయుష్ ఉంటే అలా ఉంటారు. పైగా నీ మాంగళ్య బలం, ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీ మాంగళ్య బలం గట్టికుంటే తను ఉండేవాడేమో అలా అలా అన్నారు. మేబీ సౌందర్య గారు ఎక్కువ మిమ్మల్ని అంటే 4 సినిమాలు కాంబినేషన్ చేశారు కాబట్టి ఫ్యామిలీకి సెట్ అవుతుంది, చాలా వస్తే బాగుంటుంది. ఎప్పుడు నాకు పర్సనల్ గా ఫోన్ చేసేది. నాన్నగారు పోయినప్పుడు నాకు ఫోన్ చేసి రావే చాలా బాధ ఉంది, ఓన్ ఏడ్చేసింది. వాళ్ళ నాన్నగారికి నేను పోలేదు అప్పుడు, నేను కూడా షూట్లో బిజీ ఉన్నా. సో నాన్నగారు ఇలా పోయారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎలా పోయారని. 4 పిల్లర్స్ మేము, అమ్మ నేను అన్నయ్య నాన్న, ఇప్పుడు ఒక పిల్లర్ పోయింది అని గట్టిగా బోర్ ఏడ్చేసింది. నన్ను రమ్మనింది వాళ్ళు గెస్ట్. అప్పుడు ప్రశాంత్ కుటీలో ఉండేది తను. అవును ఎక్కువ. అవును. నేను క్యాబ్ పట్టుకొని వెళ్ళిన తర్వాత క్యాబ్ లేదు అప్పుడు, మన కంపెనీ బండిలోనే వెళ్ళా. కూర్చోబెట్టి గంటల తరబడి మాట్లాడి డిస్కషన్స్ ఉంటుంది ఇద్దరి మధ్య, ఎక్కువ ఫ్యామిలీ. తన పర్సనల్స్ అన్ని నాకు చెప్పేది, నా పర్సనల్స్ అన్ని తనతో చెప్పుకునేదాన్ని. బెంగళూరుకి వెళ్ళిన షూటింగ్ వెళ్ళినా తను ఏదైనా ఫ్రీగా ఉంటే ఇంటికి రమ్మనేది, బట్ టైం ఉండేది కాదు వెళ్ళడానికి. తర్వాత తను ఒక సొంత సినిమా తీసింది, వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ చేశారు నాన్నగారు పోయిన తర్వాత. తనే హీరోయిన్గా ఒక ఆర్ట్ ఫిలిం లాగా చేశారు. అక్కడ మొత్తం హాసన అని కర్ణాటక సైడ్లో సోమనాథ్పూర్ అని మంచిగా ఉంటాయి లొకేషన్స్, అక్కడ షూట్ చేశారు 1 month. అప్పుడు నాకు ఫోన్ చేసి రమ్మనింది, నాకు చాలా బోర్ అనిపిస్తుంది రావే ఇక్కడ బాగుంటుంది అని. నేను అదే షూట్లో బిజీ ఉండి వెళ్ళలేకపోయాను. అలా అంత క్లోజ్ ఉండేది, చాలా పర్సనల్గా నన్ను చాలా పట్టించుకునేది. పెళ్ళికి పిలిచింది, పెళ్ళికి వెళ్ళాను. కానీ చాలా అంటే పర్సనల్గానే ఉంటారు ఆమె, అంటే ప్రొఫెషనల్ లైఫ్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయరు ఎక్కడ కూడా. అంటే ఒక్కసారిగా మా బీజేపీకి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళారు కదా, అప్పుడే కదా జరిగింది ఆ ఇన్సిడెంట్ కూడా. అంటే ఎందుకు అంత అంటే వెళ్ళాలని థాట్ కానీ, లేకపోతే ఎందుకని ఆమె అసలు అనుకున్నారు ఆ డెసిషన్ ఆ టైంకి? అది ఉందండి, వెళ్ళామంటే ఇప్పుడు మామూలుగా క్యాంపెయినింగ్ పిలుచుంటారు, తన ఇంట్రెస్ట్ వల్ల. నా అన్నయ్యకి మంచి ఇంట్రెస్ట్ అవన్నీ చేయాలని. పెళ్లి కాలేదు కదా? పెళ్ళయింది అమర్ కూడా. అమర్ పెళ్ళి బాబు ఉన్నాడు అప్పటికి. తనకి పెళ్ళయింది, పెళ్ళి అప్పటికే 1 year అయింది. తన ఏ డిసిషన్ కాదని అన్ని అమ్మరు, నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు డిసిషన్, తర్వాత అమర్ డిసిషన్. అమర్ ఏం చెప్తే అది చేసేది. చిన్నపిల్లలాగే తను ఒక స్టూడెంట్ లాగా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేసేది అంతే, తనదేం ఉండదు. కానీ హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు. చాలా నాన్నగారికి చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. తన తర్వాత ఆ స్థానంలో వాళ్ళ అన్నయ్య గారు పెట్టుకుంది, తనే అన్నీ నాకు అని. తను కూడా అలాగే మంచి బాండింగ్ వాళ్ళిద్దరికి. వెళ్ళారా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఇంటికి? వెళ్ళాను, ఇంటికి వెళ్ళి అమ్మగారు ఉన్నారు. పీస్ ఏం దొరకలేదు వాళ్ళు? అప్పుడు వెళ్ళలేదండి, అది నేను చూడలేను అసలు. అక్కడ నేను అసలు టీవీలోనే చూసి అది తట్టుకోలేక టీవీ కూడా ఆన్ చేయలేను నేను అసలు. అంటే నేను విన్నదే ఆ వాచ్ ఒకటే దొరికిందని విన్నాను. అసలు అది నేను అప్పుడు వెళ్ళలే. తర్వాత ఒక 1 month తర్వాత అన్ని ఇదంతా క్లియర్, ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం మళ్ళీ డిస్టర్బ్ చేయదని ఒక 1 month తర్వాత వెళ్ళాను. అసలు అప్పుడే ఎంట్రన్స్ లోనే వాళ్ళ నాన్నగారు ఫోటో, తన ఫోటో మధ్యలో పక్కన వాళ్ళ అన్నయ్య ఫోటో పెద్దది పెట్టి ఫ్లవర్స్ పెట్టి, అస్సలు నేను అది చూడలేకపోయాను. నేను వాళ్ళని అలా లైవ్గా నాతో కలిసి నేను చూశాను, వాళ్ళతో కలిసి యాక్ట్ చేశాను అన్నీ. అలా ఫోటోల్లో ఫ్లవర్స్ వేసారు, చూస్తుంటే నమ్మలేకపోయాను నేను. అమ్మ ఒక్కతే కూర్చుంది పాప, వాళ్ళ అమ్మ ఒంటరిగా. ఆవిడని తలుచుకుంటే ఇంకా బాధేసింది. ఇవన్నీ చూస్తే ఆవిడ ఎలా భరిస్తుంది, ఎలా ఉంటుంది. మనకే ఇంత కష్టంగా ఉన్నప్పుడు కన్న తల్లి కదా, భర్త లేదు, 2 పిల్లలు పోయారు, ఒంటరితనం, ఎలా ఉంటుంది ఆవిడ పరిస్థితి. ఆవిడని చూస్తే ఇంకా చాలా బాధేసింది. కానీ బట్ ఆవిడ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇంకేం చేస్తాను చెప్పండి. అవును, కానీ సౌందర్య గారు హస్బెండ్ ఉన్నారు అప్పటికి? హస్బెండ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన వల్ల మ్యారేజ్ చేసుకున్నారు కదా, చేసుకుని కిడ్స్ ఏదో చెప్పారు. ఏమో తెలియదు. అసలు ఆయన పెద్ద టచ్ లో ఉంటారు ఇండస్ట్రీతో. కానీ వాళ్ళ రిలేటివే కదా ఆయన? రిలేటివే, సొంత మావయ్యే. వాళ్ళ మదర్ వాళ్ళకి పెద్ద నాన్నగారు కొడుకు. వాళ్ళ మదర్కి ఓన్ బ్రదర్ కాదు, వాళ్ళ పెద్ద నాన్నగారు కొడుకు తమ్ముడే అవుతాడు కదా. అవును. సో తనకి మావయ్య. కానీ ఏమైపోయింది సౌందర్య గారు, ఎన్ని సినిమాలు, చాలా ప్రాపర్టీస్ సంపాదించిన ఆస్తులను ఏమైపోయినాయి? ఏమో అండి, అదని వాళ్ళకే తెలియాలి. బట్ చాలా సంపాదించింది, అనుభవించలేకుండా పోయింది పాప. అవును.
అక్కడ బెంగళూరు కూడా చాలా పెద్ద ఇల్లు, తను ఇష్టపడి కట్టుకుంది. ఆ ఇంట్లో 1 year కూడా ఉండలే వాళ్ళు. ఇప్పుడు అది ఎలా ఉందంటే దెయ్యాల కొంపలా ఉంది. మొన్న కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు అటు వెళ్తుంటా, ఆ ఇల్లు చూస్తే అది అమ్మేశారా ఏమో తెలియదు కానీ మొత్తం దెయ్యాల కొంపలా ఉంది అది చూస్తే. అసలు నేను ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు చూస్తే అసలు బాధేస్తుంది. ఎందుకంటే అప్పటికి శ్వేత నాకు 100th పిక్చర్ నాకు తెలిసి 100 సినిమాలు అప్పుడే యాజ్ ఏ హీరోయిన్గా అయిపోయింది ఆ అమ్మాయి. ఇంత ఫాస్ట్గా చేశారు అమ్మ. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా అందంగా ఉంటుంది. ఫేట్ అంతే, టైం. కానీ సో ఆమె గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్క కో యాక్టర్ బాగా చెప్తారు. పర్సనల్ కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మాయి. పర్సనల్ గా కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడదు. తనేమో తన వర్క్ ఏంటో, తనకి ఇష్టంగా ఉన్న వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతుంది, లేకపోతే ఎక్కువ పెట్టుకో. తను ఎక్కువ నాన్నగారు, అమ్మ, అన్నయ్య వాళ్ళది దాని ప్రపంచం. అప్పటికే ఆమె 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ వెళ్ళిపోయి ఉంటారండి. అది నాకు తెలియదండి. నాకు అంత డీప్ గా అయితే అవన్నీ నేను అడగకూడదు కదా ఆర్టిస్ట్ గా కూడా తెలియదు. బట్ ఎక్కువ ప్రాపర్టీస్ అయితే చేసుకుంది మంచిగా. ఆ ప్లానింగ్ ఉంది. ఫైనాన్షియల్ అంటే వాళ్ళ నాన్నగారు మంచి పక్కా చేశారు. వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఆ ప్లేస్ లో వాళ్ళ అన్నయ్య చేశారు. వాళ్ళ అన్నయ్య కూడా మంచిగా ఎక్కడ ₹1 వేస్ట్ చేయకుండా మంచిగా ఇన్వెస్ట్ చేశారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీకు బాగుందా ఆమని గారు? అంటే సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్ తీసుకెళ్ళి ఎక్కడన్నా మంచి. అప్పట్లో లేదండి, అప్పట్లో నాకు కూడా గైడెన్స్ ఎవరు లేదు. నాన్నగారు లేదు, అదే చెప్పాను కదా, మా నాన్నగారు ఉంటే ఇవన్నీ చేసేవారు. నాన్నగారు లేదు, అమ్మకి అంత నాలెడ్జ్ లేదు. మన తమ్ముడు వాళ్ళు చిన్నపిల్లలు కదా అందరూ, ఎవరికి ఏమి తెలియదు. సో తెలుసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఎన్నో ఏకర్లు తీసి పడేసేదాన్ని. తెలియదు తెలిస్తే తెలిసిన అప్పుడు ఏమనేదండి, అబ్బో ఈ హైదరాబాద్లో ఎందుకు ఉంటాము, ఎందుకు ఎవరు వస్తారు, ఇండస్ట్రీ మనం యాక్ట్ చేసేంత వరకే కదా, ఇక్కడ ఎవరు ఉంటారు, ఈ పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ అని అనేదాన్ని. ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది, హైటెక్ సిటీ చూస్తే ఎలా ఉంది. అప్పుడు ఎంత ఉండేది ఎకరం మీరు చేసినప్పుడు? 5,000 6,000 కదా దొరికేదండి అప్పుడు. 1 ఎకరా అప్పుడంతా అసలు చీప్, ఏమీ లేదు. ఇప్పుడు అసలు టచ్ చేయలేము, దగ్గర కూడా వెళ్ళలేము. 34 లక్షలు తీసుకునే ఒక సినిమా అప్పుడు తీసుకునేదాన్ని. మరి 34 లక్షలు అంటే ఇంచుమించు జూబ్లీ హిల్స్ నుంచి ఫిలిం నగర్ కింద దాకా వచ్చేది. అదే అంటున్నా, ఇదంతా వద్దులేండి. అప్పుడు చెక్ పోస్ట్ లోనే, చెక్ పోస్ట్ అంతా అడవిలా ఉండేది అప్పుడంతా. అప్పుడే అక్కడ తీసుకున్నా పోయేది, అది వద్దులేండి. ఇప్పుడు మణికొండ అంటున్నాం కదా, అంతే జస్ట్ 15 years బ్యాక్ కూడా చాలా తక్కువ, జస్ట్ 20 years బ్యాక్. ఓకే, అప్పుడు కూడా నాకు బుద్ధి మణికొండ, ఇప్పుడు మణికొండ ఇది. అదే మరి ఏం చేసుకున్నారు డబ్బులు మీరు? అంటే మా బ్రదర్ కొంచెం బిజినెస్ చేశారు, తర్వాత ప్రాపర్టీ, అక్కడ ప్రాపర్టీ తీసుకున్నాం చెన్నైలో, బెంగళూరులో. చెల్లికి పెళ్లి చేశాను, తమ్ముడు తనకు ఒక బిజినెస్, తను పెళ్లి చేసుకున్నాడు. ఇంకో సిస్టర్ పెళ్లి చదివించాను, పెళ్లి తనే చేసేసుకుంది కానీ చదివించాను. సో నాకు అన్ని రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంది కదండి. అది ప్రతి హీరోయిన్ కి మాక్సిమం సక్సెస్ వచ్చింది. నేను ఒక్కతే కాదు కదా, అన్ని హీరోయిన్స్ కి ఇది ఉంది, ఇంట్లో మొత్తాన్ని లాక్కొస్తారు నా అనుకుంటారు. నా అనుకోవాలి, అప్పుడే కదా మనుషత్వం. నన్ను నమ్ముకుని వచ్చారు కదా, నా పిల్లలా కదా, వాళ్ళని నేనే కదా చూడాలి. ఎంతమంది మొత్తం మీరు? 4. ఒక బ్రదర్, 2 sisters. మీరు కాకుండా 2 sisters. అందరూ వెల్ సెటిల్డ్ ఇప్పుడు? అందరూ బాగానే ఉన్నారు. ఓకే, హ్యాపీగా మంచి లైఫ్. సో ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ లో ఉంటున్నారా, చెన్నై ఉంటున్నారా? ఎవరు? మీరు? నేను చెన్నై, అంటే వర్క్ మాత్రం ఇక్కడ వస్తే అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అక్కడ ప్రాపర్టీస్ అని చూసుకోవచ్చు. పిల్లలు కూడా అక్కడే చదువుతుంటారు కదా. అమ్మకు కూడా చెన్నై బాగా ఆ క్లైమేట్ కానీ అన్ని సెట్ అయింది, సో అక్కడే ఉంటారు. ఒక 1000 కోట్లకు ఉంటుందా మొత్తం ఇప్పుడు? అదంతా నాకు తెలియదండి. రండి, హ్యాపీగా రండి, ఇంటికి రండి. నాకు ఎన్ని కోట్లు అవన్నీ లేదు, మంచి పీస్ఫుల్ లైఫ్. ల్యాండ్స్ అన్ని ఉన్నాయి, ల్యాండ్స్ ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉంది. ఎలా మెయింటైన్ చేస్తున్నారండి ఏం తెలియకుండా? అసలుకి బాధ అనిపిస్తుంది. కాకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ఉంది కదా, అది చాలు మెయిన్. అది అసలు డబ్బే ఉందండి, ఈ రోజు వస్తుంటే పోతా. అంటే డబ్బు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే వాల్యూ లేదు, గడవదు కూడా ఇప్పుడు ఉన్న ఇది జనరేషన్. కానీ అంతకంటే ఎక్కువ పీస్ఫుల్ చాలా
చాలా అది ఉంటే ఆటోమేటిక్ వస్తుంది. Automatic వస్తుంది. సో ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఎక్కడ ఏముందో తెలియకపోయినా కానీ పీస్ఫుల్ ఉంది. నాకు ఉన్నాయి ప్రాపర్టీస్, పిల్లలకి మంచి అసెట్స్ పెట్టానన్న Yes. అది ఉన్నప్పుడే మీకు ఇది వస్తుంది, అవును, పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్. ఉన్నాయన్నీ పోతుంటే పిల్లలు రేపు వాళ్ళు ఎలా బతకాలి, భయం వస్తుంది, ఎలా ఉంది వాళ్ళ ఫ్యూచర్ ఏంటి. అవును. కానీ మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ శారీస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, జ్యువెలరీ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. నాట్ ఓన్లీ మూవీస్, బయటకు వచ్చినా కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎస్పెషల్లీ సినిమాలో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అది ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చే శారీస్ లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని వస్తారో నాకు తెలియదు. బట్ ఆ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండేది కదా, తనకన్నా నేను అందంగా కనపడాలి, డార్క్ శారీస్ కట్టాలి, మంచి జ్యువెలరీ వేసుకోవాలి, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా మీ టైంలో. చాలా ఆ విషయంలో అందరూ హీరోయిన్స్ అప్పుడు బాగా ఎక్కువ గ్రాండ్ గా వేసుకునే వాళ్ళు. కాస్ట్యూమ్స్ ఎక్కువ కాన్షియస్ ఉండేవాళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళకంటే మనం బాగా వేసుకోవాలి అలా. బట్ మాకు కాస్ట్యూమ్స్ అన్ని అందరు ప్రొడక్షన్ ఇచ్చేది కాబట్టి మాకు టెన్షన్ లేదు. బట్ మనం సెలెక్ట్ చేసుకోవడం సెలెక్షన్. ఎందుకంటే రోజా గారిది చాలా బాగుంటుంది. రమ్యకృష్ణ గారు అయితే ఆవిడ ఓన్ డిజైన్ చేసుకుంటారు ఆవిడ. రోజా గారా? అప్పుడు రమ్యకృష్ణ గారు ఆమె స్టార్ట్ చేశారంట అసలు ఇది యాక్చువల్ గా. మేకప్ ఎలా వేయాలి, స్టిల్ కూడా ఆవిడ కాస్ట్యూమ్స్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, ప్యాటర్న్ కానీ చాలా బాగుంటది. ఓకే. రోజా గారు, రమ్యకృష్ణ గారు, మీనా గారు, సౌందర్య గారు, ఆమని గారు, అందరూ శారీస్ అయితే సూపర్ కడతారు. ఇప్పుడు మీరు కట్టిన చీర కూడా చాలా బాగుంది, సింపుల్ గా. సింపుల్. మన సుమన్ టీవీ కోసం సింపుల్ గా. కట్టిన చీర కట్టదు, పెట్టిన నగ పెట్టదు మేడం. అది అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. అంతేనా? అండ్ డైమండ్ నెక్లెస్ అండి అది? అలా అనుకోండి. డైమండ్ ఉంటది, ఒక 20 లక్షలు ఉంటది కదా ఈజీగా. ఉంటదండి. ఎక్కడ కొంటారండి చీరలు, బంగారాలు? ఇక్కడే మన బంజారా హిల్స్ దగ్గర లక్ష్మిక డైమండ్ అండ్ జ్యువెల్స్ అని ఉంది, అక్కడ తీసుకున్నాను. చాలా బాగుంటది. నేను అన్ని మంచి మంచి సెలెక్టివ్ గా చేసుకుంటాను, చాలా యూనిక్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా. ఇప్పుడు పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర కూడా కొత్త స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎగ్జాక్ట్ గా? ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. ఈ షాప్ ఇది పార్క్ హైత్ ఆపోజిట్ కదా? ఇది పార్క్ హైత్ ఆపోజిట్. లక్ష్మిక గోల్డ్ అండ్ డైమండ్స్. ఓకే ఓకే. సో అన్ని అక్కడే కలెక్షన్, అన్ని కలెక్షన్స్. ఎన్ని ఉంటాయి ఇలాంటివి? గోల్డ్ ఉన్నాయండి. 100 అంటే లేదు, మరి మీరు ఓవర్ గా చెప్తున్నారు. ఒక బ్యాగ్ నిండు. మరి బ్యాగ్ అంటే 100 కాక ఎన్ని ఉంటాయండి మరీ చెప్తారు మీరు. సో ఇష్టం జ్యువెలరీ మీకు? జ్యువెలరీ అంటే ఇష్టం, జ్యువెలరీ శారీస్ అంటే ఇష్టం. చీరలో ఒక 1000 ఉంటాయా? శారీస్ ఎక్కువ ఉంటాయి. అదే నేను చెప్తుంది, శారీస్ ఎక్కువ ఉంటాయి. కానీ నాకు ఉంటాయి కానీ కట్టడం తక్కువ. ఇలా రావడం అకేషనల్ గా, ఇంటర్వ్యూస్ రావడం, బయట ఏదో పెళ్లి పేరెంటల్కి వెళ్ళినప్పుడే శారీస్. అదర్వైజ్ నేను అన్ని మోడర్న్ డ్రెస్సెస్ వేస్తాను. నేను ఎవరు అనుకోరు అలాగా నన్ను. మోడర్న్ అంటే ఎలాంటి వేస్తారు అమ్మాయి గారు? ప్యాంట్, షర్ట్, సెల్వార్స్, కుర్తీస్, జీన్స్ ఇలాంటి ఎక్కువ వేస్తాను. ఓన్లే సినిమాలలో అన్ని మీరు సిల్క్ చీరలు ఇచ్చి 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 మేడం. అసలు చీర అంటే నాకు చిరాకు. చీర ఎప్పుడైనా మామూలుగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఊరికే సెలవారు, మేడం మీరు చీరలోనే అందంగా ఉంటారు, చీర కట్టుకురావచ్చు కదా, ఎన్నిసార్లు చీరలో చూస్తారండి అని చెప్పి. మామూలుగా ఏదైనా ఒక షోకి వెళ్ళినా కూడా చీరలే. అందుకని ఏదో నా పర్సనల్ గా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు, నా ఇష్టంగా వేసుకుంటా. అంటే నీట్ గానే ఉంటుంది, డీసెంట్ గానే వేసుకుంటాను. బట్ మోడర్న్. ఇవాళ జీన్స్ షర్ట్ వేసుకొని రావాల్సింది అసలు మీరు అనుకున్నాను. యాక్చువల్లీ అనుకున్నాను. మళ్ళీ మీరు వచ్చి మేడం మీరు ఆమని గారు అంటేనే శారీలోనే అందంగా ఉంటారు అన్నారు అనుకోండి, మళ్ళీ ఇంకెందుకు లే అని చెప్పి వేసుకోలేదు. తీసి పెట్టి మళ్ళీ వద్దులే అని శారీ కట్టుకుని వచ్చా. ఓకే. కానీ ఉంటది, డెఫినెట్ గా ఉంటది. మళ్ళీ మా ప్రేక్షకులు కూడా ఆమని గారేనా లేదు ఎవరు అనుకుంటారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు కూడా అలవాటు. ఇలా కాకుండా అలా వెళ్తే టక్కని గుర్తుపడతారా? ఎలా కమెంట్స్ ఇస్తారంటే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ లో వెళ్తుంటాను కదా, మేడం చాలా ఎంగుగా ఉన్నారు మేడం, మీరు చాలా ఎంగుగా ఉన్నారు, సినిమాలో ఎందుకు మేడం మిమ్మల్ని అలా చూపిస్తారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను కదా, సినిమాలో ఎందుకు మేడం మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు చాలా ఎంగుగా ఉన్నారు మేడం, అసలు స్క్రీన్ మీదకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంగే కదా మీరు, 60 అబౌవ్ ఉంటాయండి మీకు. ఎంగ్ 60 అబౌవా? ఎందుకని ఇప్పుడు మీ మేకప్ రూమ్ లో అన్నారండి,
మేడం మీరు ఇంకా అలాగే ఉన్నారండి అని. ఏంటి మీరు మళ్ళీ నన్ను 60 టాపిక్ డైవర్ట్ చేద్దాం అమ్మా. ఈ ఆడవాళ్ళు అందం అంటే చాలు ఇంకా 60 అబౌవ్ అంటున్నారండి. ఇట్స్ టూ మచ్. ఏంటండి మీరు ఇండస్ట్రీకి వచ్చి 33 years. సో వాట్ 33 years అయితే ఏంటి ఏజ్ చెప్పనివ్వండి కంప్లీట్ గా 33 years అయినా మీరు 33 years అమ్మాయిలాగే ఉన్నారని చెప్తున్నాను. మొత్తం చెప్పనీరు ఈ ఆడవాళ్ళకి వచ్చింది ఇది. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందరికి కాదు, కింద కామెంట్ వేసేస్తారు నన్ను. అందుకే అండి ఆడవాళ్ళు ఇప్పట్లో ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. లేదు లేదు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ఏం తీసుకుంటారా గానీ? నేను ఎక్కువ వెజ్, ఎక్కువ నాన్ వెజ్ తినరు. నాన్ వెజ్ తినను, వెజిటేరియన్. ఓకే, బ్రాహ్మణ్ అండి మీరు? బ్రాహ్మణ్ కాదు, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు. ఇంట్లో అందరూ తింటారు బట్ నాకు ఇష్టం ఉండదు. కానీ మీ సెట్ లో పెట్టేదంతా అదే. సెట్ లో అదే ఏమనంటే ఒక క్యారేజ్ ఇప్పితే చాలు చికెన్ ఉంటాయి. పక్కకు తీసుకెళ్ళాము. మా అసిస్టెంట్ కి పండగ, వాడు మొత్తం తీసుకెళ్తాడు. వాడు నాతో ఉన్నాడు అసిస్టెంట్ కి మంచి పండగ. అవునవును, నేను అస్సలు ముట్టను. అస్సలు వీక్ లో 1 time కూడా అస్సలు పక్కన కూడా రానివ్వను. ఒక ఫిష్ కూడా తినరు అస్సలు. ఓన్లీ వెజ్ అంటే నాకు ఇష్టం కూడా వెజ్ ఇష్టం. ఓకే, వెజిటేబుల్స్ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటాను. మీ బ్యాచ్ లో ఎక్కువ భోజన ప్రియులు ఎవరు? కుమ్మేద్దాం, రోజా గారు, సౌందర్య రోజా గారు బాగానే తింటారండి. సౌందర్య కూడా ఇష్టం దానికి. తను బ్రాహ్మణ్ కదా, వెజ్జే కానీ స్వీట్స్ ఎక్కువ ఇష్టం. నాకు స్వీట్స్ ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. నాకు తనకు కూడా స్వీట్స్ ఇష్టం. కానీ వాళ్ళ నాన్నగారు తిననిచ్చేవారు కదా పాపం. నాకు అదన్నీ తలుచుకుంటే, ఒకసారి విజయవాడ వెళ్తున్నాం, అవుట్డోర్ ట్రైన్ లో వెళ్తున్నాం, నేను, సౌందర్య, నాన్నగారు అందరం షూట్కే వెళ్తున్న ట్రైన్ వెళ్తున్నాము. అక్కడ ఒకసారి ఆపితే టీ తాగడానికి వెళ్ళారు నాన్నగారు, మేము కూడా వెళ్ళాం కాఫీ తాగడానికి. అక్కడ ఒక స్వీట్ స్టాల్ ఉంది. సౌందర్య, డాడీ అప్పాజీ నాకు స్వీట్ కావాలి, అది మిల్క్ పేడ్ అనుకుంటా, దూద్ పేడ ఏదో సంథింగ్, మిల్క్ ఏదో సంథింగ్, అది కావాలా అనింది. పాల్కోవా అది అడిగితే వాళ్ళ నాన్నగారు కొనిచ్చారు. అది ఎంత అంటే ఆ అమ్మాయి అప్పటికి ఎన్ని లక్షలు సంపాదిస్తుంది, వాళ్ళ నాన్నగారు ఇంతండి, ఇంతనే చిన్న స్కూల్ పిల్లలకి వెళ్తే పంపిస్తారు కదా, అలాగే ఇంతే కవర్లో తెచ్చి ఇచ్చారు. నేను చూస్తూనే ఉన్నా. తీసుకొచ్చింది, ఇలా ఓపెన్ చేసింది, తిన్న నాన్నగారు, మా ఎక్కువ తినదు నాన్న, కొంచెమే తిను, బాబు అనుకున్నా. అంటే తనకి ఇష్టం కదా, తింటే లావ్ అయిపోతుంది ఒక ఇది. అంటే ఆ స్కూల్ పిల్లలాగా ఇప్పుడు నాకు అది ఉంది, నాకు ఇండిపెండెంట్ ఉంది. ఇప్పుడు నేను అనుకుంటే వెళ్ళి తినచ్చు, బట్ నేను తినేదాన్ని కాదు, నేను కూడా డయట్లో ఉన్నాను అప్పుడు. బట్ తనకి ఇష్టం, కానీ వాళ్ళ నాన్నగారు అన్ని కట్ చేసేవారు అనమాట. అన్ని వాళ్ళ నాన్నగారు కంట్రోల్లో ఉండేది. స్వీట్స్ తింటే లావ్ అయిపోతారు. అప్పటికి అన్ని లక్షలు కోట్లు సంపాదిస్తుంది. ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఇలా ఒక చిన్న చైన్, ఒక పెండెంట్ ఫస్ట్ టైం వాళ్ళ నాన్నగారు కొనిచ్చారంట. అసలు అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది. పెద్దరాయుడులను కూడా లేదు, అప్పుడు అవ్వలే, ఇంకా పెద్దరాయుడు చేయలే, అన్న చెల్లెలు చేస్తున్నాం మేమిద్దరం. చూసి చూడు ఆమెని నాన్నకు నిచ్చారు, బాగుందా అంటే మనకు మామూలుగా ఇంట్లో ఉంటే పిల్లలకి కొనిస్తే మేము అంత సంతోషపడి సంబరపడిపోయింది. అంటే జస్ట్ లైక్ స్కూల్ పిల్లలాగే ఉంటుందండి. అమ్మాయికి ఏమీ తెలియదు, యాక్ట్ చేయడం, హ్యాపీగా ఉండడం, అంతా వాళ్ళ నాన్నగారు చూసుకునేవారు. ఫస్ట్ మీరే వచ్చారు కదా ఆమెకన్నా? నేను లేదా తను తమిళ్లో పొన్నుమణి ఏదో ఒక సినిమా చేస్తూ ఉంది, అప్పుడు నేను ఇక్కడ వచ్చాను. తను అక్కడ చేస్తున్నాను, నేను తెలుగులో ఏది సెకండ్ మూవీ ఏదో చేస్తున్నా, రేపటి రౌడీ. రోజా గారు టచ్ లో ఉంటారా? కలవటం, మాట్లాడతారు, ఫోన్ మెసేజ్ పెడుతుంటారు, ఏదైనా ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటే నాకు పంపిస్తుంటారు, నేను లైక్ కొడుతుంటాను. ఓకే, బాగుంటది కదా ఆమెతో జర్నీ, శుభలగ్నం జర్నీ. చాలా శుభలగ్నం ఫొటోస్ కూడా పంపిస్తుంటారు ఇప్పటికి. మేమిద్దరు ఇది ఉంది కదా ఆవిడ, నేను దాంట్లో కూర్చుంటే ఇలా ఒక దాంట్లో జగపతి బాబు కూర్చుంటే, ఒక దాంట్లో డబ్బులు వేస్తుంటే, ఒక సైడ్ ఆవిడ, ఒక సైడ్ నేను. అది మొన్న పంపించారు. నేను అన్నాను, మళ్ళీ ఆ టైంకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా రోజా గారు అంటే, అవును. శుభలగ్నం 2 సినిమా తీస్తే అందరు ఒకే, ఇప్పుడు సేమ్ జగపతి బాబు గారు, మీరు, ఆమె. అవును, కానీ ఆ సినిమా చాలా ఇంపాక్ట్ చూపింది. మొన్న కూడా జీలో స్కిట్ చేసాం, నేను, రోజా గారు, జగపతి బాబు గారు. ఓకే, చాలా ఇంపాక్ట్ చూపించింది కదా సొసైటీలో.
మొగుళ్ళని నమ్మటం ఏంటి అసలుకి? ₹1,00,00,000 కమ్మారా? ₹1,00,00,000 అప్పుడు ₹1,00,00,000 ఇప్పుడు ₹1,00,00,000 ఏముంది లేని ₹1,00,00,000 అది ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు. అప్పుడు ₹1,00,00,000 అంటే అమ్మో భయం అనిపించిందా నిజంగా? అంటే మీరు నిజంగా అన్నారు నాకేం తెలియదు, చాలా చాలా డౌన్, అంటే పెద్దగా మాట్లాడను నేను, అలాంటిది అంత ఇంట్లో నార్మల్గా గయ్యాలి మీ తెలంగాణ శకుంతల గారు మాట్లాడతారు చూసారా, అట్లా ఉంటుంది మీ భాష సినిమాల్లోకి వచ్చేసరికి. అంటే అమ్మో, తర్వాత తిప్పుకోవటం. ఏమైందంటే రావడం ఇంకా ఇలా ఉంటే కుదరదని నన్ను నేను మార్చుకున్నా, కొంచెం Okay. మాట్లాడడం, అందరితో కలవడం అన్నీ, అంటే మరీ ఓవర్ కాదు, కొంచెం నాకు ఇష్టమైన వాళ్ళతో నేనే దగ్గర అవ్వడం, మ్మ్. నాకు ఎవరు కంఫర్ట్ ఉంటారో వాళ్ళతో కలవడం. ఇప్పుడు సౌందర్య కంఫర్ట్, తర్వాత ఇంద్రజ కూడా బాగానే మాట్లాడు. ఇప్పుడు మేము కలిసేది కాదు, అప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు రోజా గారు కూడా బాగా మాట్లాడేవారు. మీనా కూడా బాగా మాట్లాడుతుంది, మీనా కూడా మంచిగా. సో ఇలాగా కొంతమంది దగ్గర నేను బాగుండేదాన్ని, అలా అలా కొంచెం మార్చుకున్నాను. సో తర్వాత ఇంకోటి శుభలగ్నం అనేది మన యాక్టింగ్ కదండి, అది అవును, నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదా. ఆ చేతులు తిప్పటం. ఏదైనా నేను యాక్టింగ్ అన్నప్పుడు చెయ్యాలి కదా, తప్పదు కదా. గయ్యాలి క్యారెక్టర్ అయినా చేయాలి, సాఫ్ట్ అయినా చేయాలి కదా. చాలా మంది అంటుంటారు, మేడం మీరు దాంతో అంత గయ్యాలిగా చేశారు కదా, ఇక్కడ ఇంత సాఫ్ట్ ఉన్నారంటే, అనుకుంటే అందులో ఉన్నట్టే నేను ఉండాలా ఏంటి? గుర్తుందా ఏదన్నా డైలాగ్ ఇప్పుడు మీకు? ఏమిటో అదొక్కటే గుర్తుంది. ఏంటో ఈ జీవితం ఏంటో అనిపిస్తుంది. ఇంకొకసారి అండి. ఏమిటో సుమన్ టీవీ వచ్చాను ఈరోజు, మీరు అన్నిలో ముందుది పైది కిందది మొత్తం లాగుతున్నారు, ఏమిటో కామెంట్స్ వేసుకుంటారండి నన్ను, ఏమిటో. కానీ సూపర్ డూపర్ హిట్, ఎవర్ గ్రీన్ సినిమా అది. అవును. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం అనేది, శుభలగ్నం నెక్స్ట్ మావి చిగురు. కొంతమంది మిస్టర్ పెళ్ళాం అంటారు కానీ ఎక్కువ పర్సంటేజ్ వచ్చి శుభలగ్నం గుర్తిస్తారు. కానీ ఆ క్యారెక్టర్స్ అల్టిమేట్ సినిమా అది నాకు, అవును, నా లైఫ్ లో. ఆ క్యారెక్టర్ కి ఆమెనే కాదు తప్పితే వేరే వాళ్ళని మనం ఊహించుకోలేము ఇంకా. అలా ఏం అలా కాదు, నేను ఒదిగిపోయారు. చేశాను కాబట్టి అలా అనిపిస్తుంది. ఎవరు చేసినా ఎందుకంటే ఆ క్యారెక్టర్ మరి రోజా గారిని పెట్టొచ్చు కదా మీ ఆ క్యారెక్టర్. క్యారెక్టర్ ఏమో మరి కృష్ణారెడ్డి అదే మరి. గారిని అడగాలి. మొన్న కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఆయన కూడా ఏదో సినిమా చూస్తున్నారంట, ఎంత బాగా చేసావు అమ్మా అని. ఇప్పుడు మళ్ళీ నన్ను ఆయన అప్రిషియేట్ చేయడం, ఎంత బాగా చేసావా అమ్మని, సినిమా చూస్తున్నాను టీవీలో వస్తుంది, ఎంత బాగున్నావు, ఎంత బాగా చేసావు అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. అంటే ఆయనకు కూడా చూసి ఆయనకు కూడా ఇష్టపడుతున్నారు, ఇంత ఇంత బాగా వచ్చింది సినిమా అని. నేను శుభలగ్నం సరే. మావచిగురు ఒక 10-15 సార్లు చూసుంటాను ఈ ఇయర్ లోనే. ఇటీవల కంటిన్యూగా వేస్తారు, వేస్తుంటారు. ఎవ్రీ 2 weeks కి, అవును. ఎవ్రీ వీక్ వేస్తారు ఒక్కోసారి. కంప్లీట్ క్లైమాక్స్ మీరు చనిపోయి కార్లో నుంచి అలా పడిపోయేదాకా చూస్తాను. అవును. అంటే యాక్చువల్లీ అయితే శుభలగ్నం మంచి సినిమా, చాలా గుర్తుండిపోయే సినిమా నా లైఫ్ లో. కానీ యాక్టింగ్ వైజ్ చూస్తే మావి చిగురు. మావచిగురు అది ఎక్కువ యాక్టింగ్ ఇది ఉన్న క్యారెక్టర్ నాది, యాక్టింగ్ పర్పస్ ఎక్కువ ఉండేది దాంట్లో. అవును, చాలా కష్టపడి చేశాను నేను. ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఒకరోజు చేశానంటే ఆ రోజంతా వెళ్ళి హెడేక్ వచ్చేది, అంటే ఎమోషన్స్ ఏడ్చి ఓవర్ ఇది స్ట్రెస్ ఎక్కువ అయ్యేది నాకు. ఎందుకంటే అది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ కదా అది. అంత నేను ఇంకొకటి ఏంటంటే వీలైనంత కొంచెం గ్లిజరిన్ తక్కువ వాడి చేయాలనే చూస్తుంటాను ఎప్పుడు. ఒక్కొక్కసారి గ్లిజరిన్ లేకుండా కూడా ఏడుస్తా. అలా ఏడ్చినప్పుడు ఏమవుతుందంటే ఏడ్చి హెడేక్ వస్తుంది ఎక్కువ. గ్లిజరిన్ లేదు కదా ఇప్పుడు, ఇదన్నా ఒక సీన్ ఎందుకంటే మావచిగురులోది అలా ఏడిస్తే మా ఆడియన్స్ అది రాదు, అది ఇప్పుడు రాదు. అది వస్తే కెమెరా ఉండాలి, డైరెక్టర్ కెమెరా ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ కెమెరా ఉంది, యాక్టింగ్ డైరెక్టర్ వచ్చి అక్కడ ఉన్నాడు అబ్బాయి యాక్షన్ ఒక్క సీన్ ప్లీజ్. అసలు ఎమోషన్ మా జనరేషన్ కి మీరు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. భార్యలు ఎలా ఉండాలంటే మీలాగా ఉండాలని చాలా మంది చెప్తుంటారు ఇప్పటికి కూడా. అది నా అదృష్టం అండి, అలాంటి మంచి క్యారెక్టర్లు దొరకడం కూడా. అదే చెప్తుంది, మంచి డైరెక్టర్స్ తో వర్క్ చేయడం. బాపు గారు, కె విశ్వనాథ్ గారు, ఇప్పుడున్న యాక్టర్స్ కూడా చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతారు నేచురల్ గా ఎలా చేయడానికి. కొన్ని ఇవే సినిమాలు పెట్టుకొని చూస్తారు. అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరు లైవ్ లో చేస్తే ఇంకా. నా కోసం ఒక్కటి ప్లీజ్. ఏం చేయమంటారు, పర్లేదు, తక్కువ నీళ్ళతో
ఎక్కువ కాంటెంట్ ఇవ్వండి. అంటే మావి చిగురులో తను వస్తుంది కదా ఇంటికి వచ్చినప్పుడు ఆ ఒక పాట, మాట ఇవ్వమ్మా మా చెల్లి మర్చిపోకు నా మర్చిపోకు తల్లి, చెల్లి అని, నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని దీపాన్ని వెలిగించమ్మా వెలిగించ వెళ్ళి. వెళ్ళి అని. ఆ, ఆ సీన్ లో డైలాగ్ అయితే గుర్తులేదు కానీ అది చెప్తుంటా ఇలాగా, నా మొగ్గుడు నేను ఎక్కువ ప్రేమించాను, నాకు తను భర్త కాదు, నా ప్రాణం, నా బిడ్డ, ఆ ఇంటిని నువ్వు వెళ్ళి వెలిగించాలి, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని, వెళ్ళిపోతున్నా, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నా, నా భర్తని చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. సూపర్ అండి. నిజంగానే కన్నీళ్ళు వచ్చేసాయండి. వస్తాయి. అది ఎక్కువ దాంట్లో ఇదే ఉంటుంది కదా. నా శుభలగ్నంలో నాకు డబ్బింగ్ వచ్చి అప్పుడు కొన్ని సినిమాలకు నేను చెప్పేదాన్ని. ఇప్పుడు మిస్టర్ పెళ్ళాంగ్ అలాంటి కొన్ని సినిమాలకి డైరెక్టర్ గారు నేనే కావాలని చెప్పించుకున్నారు బాపు గారు. శుభలగ్నంలో సారు కృష్ణారెడ్డి గారు మన సరిత గారితో చెప్పించారు. సరిత గారు సినిమా చూసి ఆవిడ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ ఏ మూవీకైనా. ఈ మూవీ చూసి ఆవిడ నాకు 2 days కావాలి, అమ్మాయి చాలా డెప్త్ ఉంది క్యారెక్టరు, అంత హెవీ చెప్పాలంటే నాకు 2 days కావాలి అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. సో డబ్బింగ్ సరిత గారా? రెండిటికి సరిత గారు. శుభలగ్నం కూడా. ఓకే. మన హీరోయిన్ సరిత గారు. హీరోయిన్ సరిత గారు. ఆవిడ ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఎంత డెప్త్ చెప్పాను. మనం ఇప్పుడు డైలాగ్ చెప్పి ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మామూలుగా డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు, ఆ ఎక్స్ప్రెషన్స్ మిస్ చేస్తుంటారు. అందుకే మోస్ట్లీ మన సినిమా అనే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది ప్లస్ అవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా మిస్ అవ్వదు. ఆవిడ ఆర్టిస్ట్ కాబట్టి ఎక్కడ మిస్ చేయలేదు. నా ఫీలింగ్స్ చూసింది సినిమా మొత్తం. నేను ఎక్కడ ఏం చేసినా అట్లా యాప్ట్ అలాగే చేసింది. 100% జస్టిస్ చేశారు. చాలా బాగా చేశారు. గ్రేట్ యాక్ట్రెస్. గ్రేట్. కానీ తప్పించుకుంటున్నారు, మాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా దుబాయ్కి వెళ్ళిపోయారు సరిత గారు. చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ ఆవిడ. అవును అవును. చాలా న్యాచురల్ గా చేస్తారు ఆవిడ. మేకప్ కానీ డ్రెస్సింగ్ అని అన్ని చాలా న్యాచురల్ గా ఉంటారు. చాలా ఇయర్స్ తర్వాత వచ్చి తెలుగులో మళ్ళీ అర్జున్ చేశారు, గుర్తుందా మీకు? మహేష్ బాబు, ప్రకాష్ రాజ్. అసలుకి ఆ గయ్యాలి క్యారెక్టర్ లో అవును చూసి తర్వాత శివకార్తికేయన్తో కూడా సినిమా చేశారు తమిళ్లో. తర్వాత ఏదో చాలా న్యాచురల్ గా చేశారు. చాలా న్యాచురల్ ఉంటుంది ఆవిడ యాక్టింగ్. అవును. నేను చాలా సినిమాలు చూస్తుంటా. ఎందుకంటే న్యాచురల్ గా చేయడం అందరికీ రాదు. ఒక జయసుధ గారు, సరిత గారు ఎక్కువ న్యాచురల్ గా చేస్తుంటారు. కానీ ఇండస్ట్రీలో ఎవరైతే డస్కీ నల్లగా ఉన్నారు అని కలర్ మీద కూడా కామెంట్ చేసిన డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి వాళ్ళ డేట్సే దొరకలేదు చివరికి. అంత బిజీ అయిపోయారు ఎంతో మంది. రాధిక గారు అండ్ సరిత గారు, మహానటి సరిత గారు, వీళ్ళ డేట్ల కోసం వెయిట్ చేసిన హీరోస్ కూడా ఉన్నారు. ఫస్ట్ మూవీలో వాణిశ్రీ గారు వినయ నేత్రి ఆవిడ. కానీ మీకు కూడా ఫస్ట్ లో అది వచ్చింది కదా, కలర్ తక్కువ. వచ్చింది నాకు కూడా. ఇప్పుడు ఏదో కొంచెం ఉన్నాం కానీ అప్పుడు కొంచెం తక్కువే, మనం కొంచెం కలర్ తక్కువే. అది చూస్తే అప్పుడు మేము వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు సావిత్రి గారు మీరు చెప్పినట్టు, మన వాణిశ్రీ గారు, రాధిక గారు వీళ్ళంతా వచ్చినప్పుడు, సరిత గారు వచ్చినప్పుడంతా కలర్ పెద్దగా అనేవారు కానీ ఎక్కువ వాళ్ళే ఉండేవారు. డస్కీ కలర్ వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళే సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా. కెమెరాకు చాలా అందంగా ఉండేవాళ్ళు. మేము వచ్చేప్పటికప్పుడే ఎక్కువ కాదు, గ్లామర్ కాదు, మొత్తం నార్త్ ఇండియా నుంచి వచ్చేవారు కదా. నగ్మా గారు వాళ్ళు వీళ్ళు మంచి కలరు, హైట్ వెయిట్ అలా వచ్చేవారు కదా. వాళ్ళ పక్కన మమ్మల్ని వాళ్ళు చూసినప్పుడు అది కొంచెం ఫీల్ అయ్యేవారు. సో అందుకని మాకు నిజంగానే కొంచెం కష్టమైంది.
వెంటనే దొరకడం అనేది చాలా కష్టమైంది. రోజా గారు కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు ఆవిడ ఈ కలర్ గురించి. ఎందుకంటే ఆ టైంకి మీనా గారు, రంభ వీళ్ళందరూ మంచి కలర్ ఆవిడ, మంచి కలర్. మీనా మంచి కలర్. నేను ఇంత ముందు ఎందుకు మిమ్మల్ని చేయమన్నానంటే మేడం, ఒక సీను ఇంత మంచి యాక్ట్రెస్ ని అన్ని సినిమాలలో అందరు హీరోస్ మాకు కావాలి ఆమెని మంచి రోల్ కి అని అడిగిన హీరోస్ కూడా ఉన్నారు ఆ టైంలో. అంటే వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ లో అసలు ఎందుకు పడలేదు అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ తీశారు ఆ టైంలో. వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో అందరికి లేడీస్ కి. మరి ఎందుకు నాకు రాలే? ఎక్కువ సౌందర్య ఎక్కువ చేసింది. అవును, మేబీ సౌందర్య సక్సెస్ కూడా ఎక్కువ. వెంకటేష్ బాబు గారు సౌందర్య కాంబినేషన్ బాగుంటది. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. బట్ నాకు రాలే. కానీ చిరంజీవి గారి సినిమా వచ్చింది నాకు. చిరంజీవి గారితో ఆపర్చునిటీ వచ్చి బుక్ అయ్యి ఒక 15 days ఉంది షూటింగ్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ మారారు అక్కడ. సో అక్కడ ఏం జరిగిందో పాలిటిక్స్ తెలియదు. డైరెక్టర్ చేంజ్ అయిన డైరెక్టర్ వద్దనుకున్నారా ఏమో తెలియదు, చేంజ్ చేశారు. మళ్ళీ నగ్మ గారిని వేశారు నా క్యారెక్టర్కి, రిక్షావోడికి. ఓహో, సౌందర్య నేను అందులో కూడా అప్పుడు మాట్లాడుకున్నాం, మళ్ళీ మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అది ఇదని. తర్వాత మారింది. కానీ మనం కాంబినేషన్ లో చేయని హీరోసే మనల్ని బాగా లైక్ చేస్తారు, ఎక్కడ కలిసినా మాట్లాడటం. వెంకటేష్ బాబు గారు చాలా, చిరంజీవి గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. వెంకటేష్ బాబు గారు కూడా చాలా బాగా మాట్లాడతారు కలిసినప్పుడు. కానీ ఇప్పటికీ చేయలేదు కదా వాళ్ళ కాంబినేషన్ లో. అస్సలు వెయిటింగ్. నాకు చిరంజీవి గారు మళ్ళీ వచ్చేది, ఖుష్బు గారు ఒక సిస్టర్ రోల్ చేశారు, స్టాలిన్. ఆ ఖుష్బు గారి క్యారెక్టర్ అడిగారు, నేను చేయనన్నా. నేను పిచ్చ ఫ్యాన్ చిరంజీవి గారికి. చిరంజీవి గారు పక్కన చేసి హీరోయిన్ గా చేయాలనుకున్నాను కానీ నేను చేయనన్నా. డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చినా నేను చెయ్యను. చిరంజీవి గారు పక్కన నేను సిస్టర్ అయితే చెయ్యను అన్నాను. మురుగదాస్ గారే. అవును, ఆయన కనిపించి ఉంటుంది మేబీ. చిరంజీవి అంటే మాక్సిమం చిరంజీవి గారు అండ్ ఖుష్బు గారు కాంబినేషన్ బానే ఉంది దాంట్లో. బాగుంది, బ్రదర్ అండ్ సిస్టర్ బాగుంది. నాకు నన్నే అడిగారు ఫస్ట్, చాలా ఫోర్స్ చేశారు మురుగదాస్ గారు. అవును, చేయనన్న. మీ చిన్నప్పుడు శిశింద్రి మొన్న లెనిన్తో చాలా పెద్ద హిట్ కొట్టేసాడు. పెద్ద హిట్ అండి, చాలా సంతోషంగా ఉంది. కానీ చిన్నప్పుడు బాగా ఇబ్బంది పడే వాళ్ళ సెట్ లో. అంటే చిన్నపిల్లడు ఎన్ని మంత్స్ ఉంటాయి? 9 months, 9 months, 7 months ఏమో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. వాడు 1 year బర్త్డే అప్పుడు ఫినిష్ అయింది అసలు సినిమా. ఎన్ని టేకులు తీసుకున్నాడు అఖిల్? టేకులు లెక్క లేదండి. అంటే టేకులు కంటే అఖిల్ కి 3 వచ్చినప్పుడే మనం కూడా, ఇప్పుడు అందరు కూర్చుంటాం, వాడు సడన్ గా నిద్రపోతాడు. వాడు నిద్రపోయాలంటే మేము కూడా నిద్రపోవాలి. మొత్తం హోల్ యూనిట్ నిద్రపోతుంటది కూర్చొని. మళ్ళీ వాడు లేచాను, రెడీ 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 అని అందరూ అప్పుడు టచ్అప్లు చేసుకుని రెడీ అయ్యేవాళ్ళం. అలా ఉండేది అనమాట వాడితో, అఖిల్తో. బట్ లేచి అంటే చక్కగా చేసేవాడు అనమాట. యాక్షన్ అంటే తనకి తెలీదు, కెమెరా ఏమి తెలియదు, కానీ చెప్పింది చక్కగా చేసేవాడు అనమాట. కానీ అమల గారు, నాగార్జున గారు సెట్ లోనే ఉండేవాళ్ళు. అమల గారు అక్కడే ఉండేవారు. కొన్ని షార్ట్ కి బేబీ కదండి, మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండదు కదా. సడన్ గా కొంచెం మూడు అడమెంట్ చేస్తే ఆవిడ అమల గారు ఆ కెమెరా పక్కన నిల్చొని ఇలా అలా 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 చేస్తుంటే తను నవ్వేవాడు అనమాట. నవ్వుతుంటే మళ్ళీ కెమెరా ఆన్ చేసేసేవారు అనమాట. చాలా క్యూట్ ఉంటాయి స్మైల్స్, చాలా క్యూట్ ఉండేవాడు అసలు. బేబీ అందరూ నాకు కూడా ఇలా బేబీ కావాలి, నాకు కూడా ఇలాంటి బేబీ కావాలనేవారు. సెట్ వచ్చేవాళ్ళు అందరూ. అన్నపూర్ణ స్టూడియో కదా పక్కన, వేరే వేరే షూటింగ్స్ అందరూ వచ్చేవారు. అఖిల్ చూడడానికనే వచ్చేవారు. అప్పుడే ఫ్యాన్స్ ఉన్నారు, 9 months మంచి ఫ్యాన్స్. చాలా అందంగా ఉండేవాడు బేబీ. కానీ మీరు అంటే ఆ ఏజ్ లో మదర్ రోల్ చేశారు కాబట్టి బాగా కనెక్షన్ పాపం. చాలా మంది. నాకు లాస్ట్ లో నాకు ఒక అమల గారు చెప్పిన మాట ఏంటంటే, మా బాబుకి మంచి, అఖిల్కి మంచి మదర్ దొరికారు, చాలా సహనతో ఉన్నారు మీరు, చాలా పేషెన్స్, మీరు ఎంత పేషెన్స్ తో చేశారు మా బాబుతో అని చాలా అప్రిషియేట్ చేశారు నాకు. ఓకే, పాలు తాగే పిల్లడు కదా పప్పు. వాడికి ఎప్పుడు ముడిస్తే అప్పుడు మనం చేయాలి, వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు చేయాలి, వాడు ఎప్పుడు పడుకుంటే మేము ఉడికి కూర్చోవాలి. అలాగా సినిమా అంతా మనోడి మీదే కదా శిశింద్రి మొత్తం. కానీ అంత సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారు కూడా పాపం చాలా ఓపిక. అందరు నాగార్జున గారి కోసం అందరూ ఎక్కువ డేట్స్ అయినా ఇచ్చేవాళ్ళం. చాలా డేట్స్ ఇచ్చాం, ఎందుకంటే బాబు ఒక రోజుకి ఒక్క షాట్ తీసినా ఒక్కొక్క రోజు వాడు మూడీ అయిపోయేవారు. ఒక్కొక్క రోజు బాగా హ్యాపీగా క్లెవర్గా ఉండేవాడు అనమాట. కొంచెం
నవ్వుతూ చేసేవాడు. ఒక్కొక్క రోజు అయితే ఏడుస్తూ ఉండి, ఎందుకు తెలియదు కదా, వాడు మూడేంటో తెలియదు. అప్పుడు ప్యాకప్ చెప్పేసేవారు. మొత్తం మంచి మంచి స్నానం చేయించే అన్ని. సీన్స్ అన్ని. సీన్స్ అలా చందమామ చూపించా, అది చిన్ని తండ్రి నేను చూడగా, ఆ సాంగ్ అయితే ఇప్పుడు ఎంత మంది ఆ సాంగ్ ని ఇప్పటికీ వాళ్ళ పిల్లలు బర్త్డేకి పెట్టుకుంటుంటారు. సో అది ఎవర్ గ్రీన్ సాంగ్. మీ బాబు మొన్న హిట్ కొట్టేశాడు లెనిన్. కలిసారా తర్వాత ఎప్పుడైనా అఖిల్ని? ఏదో ఒక మోస్ట్ సినిమా చేశారు ఎలిజిబుల్ అప్పుడు. బ్యాచులర్ చేసాంగా, మళ్ళీ మదరే. మళ్ళీ మదర్ చేశాను. వెరీ నైస్. ఎక్కడ ఉన్నా నేను ఇక్కడ కూర్చొని ఒకవేళ నేను చూడలేదు అనుకోండి, అక్కడ ఎక్కడున్నా వచ్చి నన్ను పలకరించి హగ్ చేసుకుని అమ్మా అని ఆ ఒక బాండింగ్, అమ్మానే అమ్మా అంటాడు. అమ్మా అమ్మా అని ఆ బాండింగ్ ఉంది. అంతే కదా. నిజంగా గ్రేట్ అనమాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది లెనిన్ హిట్ అయినందుకు. ఇండస్ట్రీయే కాదు, అతనికి ఇష్టపడిన అంటే అఖిల్కి ఒకటి పడాలి గట్టిగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత ఈ హిట్ అదే మంచిగా, అది కూడా మంచి హిట్, తర్వాత ఇది హిట్ లెనిన్. అవును, కానీ ఇంత మంచి హీరోయిన్ కదా, ఎందుకంటే ఒక్కసారిగా మళ్ళీ సీరియల్స్ లోకి వచ్చేసారు. జనాలతో ఎక్కువ ఇప్పుడు కనెక్ట్ అయ్యేది సీరియల్లో అంటే, అందుకని ఎక్కువ చేయట్లే. ఒక మంచి సీరియల్ చేస్తాను మా టీవీలో, మంచి క్యారెక్టర్ అది. సేమ్ అలాగే శుభలగ్నంలో ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా క్యారెక్టర్, అలా ఉంటుంది నాది. యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు సినిమాలో ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్ స్కోప్ ఏమి ఉండదు, మదర్ నిలబడాలి అంతే, మదర్ పక్కన అలాగే ఉంటది. తిన్నావా, ఎందుకురా ఇలా చేసి, నాన్నగారు చెప్తే వినలేదా, ఎందుకు ఇంత లేట్ గా వచ్చా, నాన్నగారు ఉన్నారు భయపడకు, ఎవర్రా అమ్మాయి, ఎందుకురా అమ్మాయితో మాట్లాడి, అంతే. అమ్మకి ఎక్కడో దగ్గర మంచి క్యారెక్టర్ పడ్డం అనేది. సో అందుకని ఒక యాక్టింగ్ స్కోప్ ఉన్నదంటే మనం సీరియల్లో మంచి క్యారెక్టర్ దొరికింది. ఇంకొకటి జనాలకి మళ్ళీ ఆ శుభలగ్నంలో ఉన్న ఒక ఆ ఫేమ్ మళ్ళీ దొరికింది. అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేడం దాంట్లో ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో అది ఎక్కడో ఒక ఆనందం మాకు. ఇప్పుడు రిలీజ్ అయింది కదా తిరువేర్త్. అవును, ఐశ్వర్య రాజేష్ అండ్ అవును ఓసుకు. సేమ్ దాంట్లో కూడా ఇదే, ఎందుకు ఓసుకుమారి, దాంట్లో కూడా మీరు చెప్పిన డైలాగ్సే ఉంటాయి. ఎక్కువ చిన్న సినిమాల్లో కూడా ఎక్కువ లేవా అండి? ఉంటది, ఏమంత పెద్ద చెప్పినట్టు ఏమి ఉండదు, ఉంటది సినిమా మొత్తం ఉంటాం. ఓకే. ఐశ్వర్య రాజేష్ చూసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా చేసిన హ్యాపీ జర్నీ రిలీజ్ అవుతుంది. అవును, మొన్నే నేను అందులో మంచి క్యారెక్టర్ పడింది. అలా ఎప్పుడో ఒకసారి మంచి క్యారెక్టర్ పడుతుంది. వెరీ నైస్ క్యారెక్టర్. అందరిది ప్యారిస్ వెళ్ళాము, వెరీ నైస్. అందరిది ఒక డిఫరెంట్ రోల్స్. అది అలా అన్ని సినిమాలు రావు కదా. మొన్న వచ్చారు సునైన గారు ఇంటర్వ్యూకి హ్యాపీ జర్నీ గురించి, చాలా బాగుంది. సో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? చాలా మంచి అమ్మాయి అండి. అంటే నేను కూడా ఇంతకుముందు ఒక సినిమా చేసాం, మేము తెలుగులోనే చేసాం. అందులో నేను జగపతి బాబు గారికి వైఫ్గా, సెకండ్ వైఫ్గా చేసి ఉంటాను. సినిమా అయింది ఒక 3-4 years అయింది ఆ సినిమా. అప్పుడు ఐశ్వర్య రాజేష్ అంతా ఓకే చూసి ఆహా అని అంతే, ఎక్కువ కాంబినేషన్ కూడా లేదు నాకు. తర్వాత ఇప్పుడు కలిశాను, చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచిగా మాట్లాడుతుంది, నన్ను గుర్తించి చక్కగా మాట్లాడింది. మా పాత ఎక్స్పీరియన్స్ అంతా అడిగేది, ఎలా మేడం అలా ఎలా చేసేవారు అలా ఇలా అని. ఇప్పుడు మీలాంటి ఒక యాక్ట్రెస్ అయ్యే మాకు నేచురల్. అవును, సంక్రాంతికి వస్తుందాంతో. అవును, మా డైరెక్టర్ అనిల్ గారు అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో ఆమని గారు కూడా అనలే, ఆమని నేను గారు అన్నదానికి అన్నట్లే, ఎంత చక్కగా చెప్పారంటే డైరెక్టర్ గారు. అప్పట్లో ఆమెని 2 పిల్లల తల్లిగా ధైర్యంగా శుభలగ్నంలో చేసింది. సేమ్ అలాగా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ చేసింది, 4 పిల్లల తల్లిగా. ఆ ధైర్యం అందరికి రాదు అని ఒక అప్రిషియేట్ చేశారు. ఓకే, చాలా అరుదుగా ఉంటారు అలాంటి యాక్టర్స్. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీ కదండి ఇప్పుడు. సో ఎంతసేపు ఉందా ఎక్స్పోజింగ్ ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. ఐశ్వర్య రాజేష్ కి తను చెప్తుంది మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మేడం, నాకు మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న చేయాలని ఉంది, నాకు మంచి క్యారెక్టర్లు రావాలి, నాకు అలా ఇష్టం బాగా అని చెప్తుంది. ఎందుకంటే ఎక్స్పోజింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కి చాలా మంది ఉన్నారు, ఎక్కువ రోజులు నిలబడట్లేదు. యాక్టింగ్ స్కోప్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళే దొరుకుతారు, వీళ్ళు అవి చేయలేరు, ఇంకా చేయలేరు. ఎందుకంటే ఆమెకి ఇంతవరకు పెళ్లి కూడా కలగదు. మీ జనరేషన్ లో చేసిన క్యారెక్టర్స్ ఆమె ఇప్పుడు చేస్తుంది. అవును,
దానికి హ్యాట్సప్ చెప్పాలి ఆయనకి. అసలు, అందులో యాక్టింగ్ కూడా చాలా బాగా. చాలా బాగా చేస్తారు. మన రాజేష్ గారు అమ్మాయి తెలుసు కదా, తెలుసు అది తెలుసు కదా, తెలుసు. మన రాజేష్ గారు మన శ్రీలక్ష్మి గారు వాళ్ళ బ్రదర్. బ్రదర్. అవును తెలుసు. కానీ ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా మేడం. ఆల్మోస్ట్ ఇప్పుడున్న అంటే మీరు హీరోయిన్ గా ఉన్నప్పుడు మేబీ పిల్లలు అయి ఉంటారు అంతా. మహేష్ బాబు గారు, నాని గారు అందరికి మదర్ రోల్స్ చేశారు కదా. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? వాళ్ళు మీతో ఎలాంటి, డెఫినెట్ గా ఏదో ఒకటి డిస్కషన్ అయితే ఉంటుంది. మేడం మేము శుభలగ్నం చూసాం, మేము మావచీరు చూసాం, మేము శుభమస్తు చూసాం. చెప్తారండి ఎవరు చూసినా. ఫస్ట్ మహేష్ బాబు గారిలో నచ్చే మంచి క్వాలిటీ ఆయన ఎలా ఉంటుంది? మహేష్ బాబు గారితో నేను ఆ సినిమా చేశాను కానీ మదర్ క్యారెక్టర్ నాకు మహేష్ బాబు గారు చిన్నప్పుడు మదర్ చేశా. అవును, చిన్నప్పుడు. సో నాకు ఆయనతో కలిసి చేసే అవకాశం రాలే, కలవలేదు కూడా, కలవలే. చిన్నప్పుడే చనిపోతా నేను. అవును. సో అందుకని లేదు. బట్ నాని కానీ అఖిల్ కానీ చాలా మంది అల్లు అర్జున్ గారితో కలిసి చేయలేదు కానీ వాళ్ళ బ్యానర్లో చేసినప్పుడు కలిశాను. ఒక స్టేజ్లో మాట్లాడినప్పుడు మీ శుభలగ్నం అంతా నేను చూసి పెరిగాను మేడం, వెరీ వండర్ఫుల్ యాక్ట్రెస్ మీరు అని అలా అంత మంచిగా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడున్న హీరోస్ లో నచ్చే వాళ్ళు ఎవరండి? అందరూ హీరోస్ వస్తుంది. మళ్ళీ మీరు నన్ను లాగకండి. ఉంటది కదా ఇప్పుడు మదర్ రోల్స్ చేయాలా వద్దా, అందరికి మదర్ రోల్స్ చేయాలా వద్దా? నేను ఫిక్స్ అయిపోయారా చేయాలని? ఇంకా ఫిక్స్. అందరూ బాగున్నారండి, ఇప్పుడున్న హీరోస్ అందరూ బాగున్నారు. బట్ నాకు ఎక్స్పెషల్లీ డాన్స్ అంటే నాకు అల్లు అర్జున్ గారు డాన్స్ ఇష్టం. కొంచెం గ్రేస్ఫుల్ గా చాలా స్టైలిష్ గా చేస్తారు, నాకు ఇష్టం. అదర్వైజ్ నాని మన మహేష్ బాబు గారు చాలా క్యూట్గా ఉంటారు. చాలా ఇంకా ఇప్పటికీ ఇంకా అలా మెరిసిపోతుంటారు అసలు, చక్కగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ కూడా బాగుంటుంది, హెవీ డాన్స్ చేస్తారు. ఆయన యాక్టింగ్ కానీ అసలు చించేస్తారు అనమాట. చేయలేదు కదా? లేదు, ఆయన చేయలేదు. రామ్ చరణ్ తో కూడా చేయలేదు. సో ఆ జనరేషన్ లో ఎట్లనో ఇద్దరిని మిస్ అయ్యారు పాపం. ఇప్పుడు ఎవరు మిస్ చేయొద్దు రామని గారిని. రామ్ చరణ్ గారు కూడా సేమ్ మన చిరంజీవి గారి లాగే డాన్స్ అతర కొట్టేస్తారు. సో ఫాలో అవుతుంటారు అందరిని ఇప్పుడున్న హీరోస్ ని, మూవీస్కి వెళ్ళటం? మూవీస్ అన్ని చూస్తుంటానని, అన్ని మరి సినిమాలో ఉండి సినిమాలు చూడకపోతే ఎలాగా? ఏంటి మీ హాబీస్ మరి? ఇంకా నా హాబీస్ ఎక్కువ షూటింగ్లో అంటే షూటింగ్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా. ఇంట్లో నా పిల్లలు ఇంకా వాళ్ళకి ఏదైనా మంచిగా వండి పెట్టాలి, అంతే, అది చేయాలి. వాళ్ళతో కూర్చొని సినిమా చూస్తాను ఇప్పుడంతా. ఎందుకంటే మా పిల్లలు కూడా ఏదైనా సినిమా అంటే నేను లేకుండా చూడరు. మమ్మీ సినిమా చూద్దామా ఈరోజు అని హ్యాపీగా కూర్చుంటాం. మంచి పాప్కార్న్ పెట్టుకుంటాం ముగ్గురు, ఏదైనా స్నాక్స్ పెట్టుకుని కూర్చొని చక్కగా సినిమా చూస్తాం. మేము ఇంట్లో ఎంజాయ్ చేస్తాం ఎక్కువ. సో ఇద్దరు మీలాగా సెన్సిటివ్, మీ మమ్మీ లాగా రెబలా? నా కొడుకు సెన్సిటివ్ నాలాగా. మా అమ్మాయి డిట్టో, మా అమ్మ రెబల్. రా చూద్దాం అంటది, చాలా రౌడీ. మా బాబు వచ్చి సేమ్ నా క్యారెక్టర్, ఎక్కువ కలవడు, వాడికి ఇష్టమైతేనే మాట్లాడతాడు. సేమ్ జస్ట్ లైక్ జెరాక్స్ ఇద్దరు మేము. అంటే పోలికలు కాదు, మా ఇదన్నీ ఉంటాయి అలాగా, సేమ్ నాలాగే ఉంటాయి. వాడు హావభావాలన్నీ నాలాగే ఉంటది. ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ ఉందా? వస్తాడా? తెలీదండి, ఇప్పుడైతే చదువుతున్నాడు హ్యాపీగా. పాప అప్పుడు ఇది ఇప్పుడు వదలాల సినిమాలో చేసింది పాప చేస్తున్నారా? తనకి అది ఫుల్ ఇంట్రెస్ట్, రీల్స్. దాని హ్యాబీ అంతా ఏంటంటే స్కూల్ తర్వాత నెక్స్ట్ ఇంటికి వస్తే ఆర్ట్ చేయడం, అదర్ యాక్టివిటీస్ అన్ని, స్పోర్ట్స్, తర్వాత రీల్స్ చేయడం, యాక్టింగ్ చేయడం, ఇవన్నీ ఇంట్రెస్ట్. మొత్తం అవన్నీ వచ్చాయి తనకి. నేను అదే చెప్పు, ఇప్పుడు వద్దు నాన్న అవన్నీ, నువ్వు ఫస్ట్ చదువు అంటే నువ్వేమన్నా చెప్పు, నాకు ఇంట్రెస్ట్ అంటది. అది సేమ్ నేను ఎలా అన్నానో చిన్నప్పుడు తను అలాగే అంటది. నేనైతే ఫస్ట్ చదవని అని చెప్పాను. అనుకోకుండా మన వదలా సినిమాలో జగపతి బాబు గారు అడిగారు పాప చేస్తుంది అంటే, చూడండి సార్ ట్రై చేయండి, తన ఇంట్లో అయితే బాగానే చేస్తుంది అని పంపించాను. చాలా బాగా చేసింది, మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ చాలా బాగా చేసింది అని ఇప్పుడు నా పాప కాబట్టి నేను చెప్పుకున్నా, కానీ అందరూ చెప్పారు చాలా బాగా చేసింది. కానీ ఆ టైంలో ఒక 5-6 సినిమాలు హిట్ పడినాయి అంటే ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద, అది ఏదో ఒక గాసిపింగ్ పక్కా నడుస్తుంది. అలా చాలామంది హీరోస్కి జరిగింది మీ టైంలో.
మీకు ఎక్కువ కాంబినేషన్ అంటే జగపతి బాబు గారితోనే హిట్ కదా, ఏమన్నా డిస్కషన్స్ బయట నడిచాయి మేడం? గాసిప్స్ అని ఏమి ఉండేది కాదు, ఆ. ఆడియన్స్ అడిగేవారు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇలా ఇంటర్వ్యూస్ లో వచ్చేది కదా, మనకు డైరెక్ట్ కాల్ వచ్చేది కదా, అప్పుడు అడిగేవారు, మేడం మీది జగపతి బాబు గారు మంచి కాంబినేషన్, మీ ఇద్దరు చాలా బాగుంటారు, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ గా బాగుంటారు, మీరు ఎందుకు జగపతి బాబుని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగేవారు. ఏమ్మా ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాళ్ళ ఆవిడ తెలిస్తే కొడతారు, వద్దు వద్దని మాట్లాడద్దు అనేదాన్ని. ఓకే, అంటే వాళ్ళకి సరదాగా అడిగి, అంటే వాళ్ళ ఇష్టం, అంటే మమ్మల్ని అలా చూస్తారు కాబట్టి వాళ్ళు, మన పేరు బాగుంటది అలా అనుకునే. కానీ మీకెవరు క్రష్ లేదా అండి మీ టైంలో? నాకు అస్సలే, నాకు ఓన్లీ అప్పుడు యాక్టింగ్ అన్ని అంతే, మనం వచ్చాం యాక్ట్ చేసాం వెళ్ళిపోయాం. మీకేం ప్రపోజల్స్ కూడా రాలేదు? అస్సలు. మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు కూడా? పేరు అంతే చెప్పాను కానీ తమిళ్లో ఇష్టపడ్డారు కానీ, బట్ నేను అప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాకు లేదు అప్పుడు. ఇంకా నాకు అప్పుడు ఇంకా నేను అప్కమింగ్ హీరోయిన్, నేను ఇంకా సాధించాలి చెయ్యాలి అనేది ఒక. సో మ్యారేజ్ ప్రపోజల్, లవ్ కాదు? మ్యారేజ్ ప్రపోజల్లే వచ్చింది, నేను చేయలేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. సో లైక్ మీ రోజా గారికి శెలవమణి గారు వచ్చినట్టు అలా వచ్చినట్టు వచ్చింది అంతే. బట్ నాకు అప్పుడు చాలా ఉంది కదా, నేను మా ఫ్యామిలీ నా హెడ్ లో కూర్చోంది, నా నెత్తి మీద ఉంది, నేను వాళ్ళని చూడాలి, నా రెస్పాన్సిబుల్, నన్ను నమ్ముకున్నారు, పైగా ఇండస్ట్రీ నమ్ముకొని నేను వచ్చాను, ఇండస్ట్రీలో సాధించాలని. సో ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఆ థాట్ కూడా లేదు అప్పుడు. బట్ లైఫ్ లో ఏం రిగ్రెట్స్ లేవు కదా నామిని గారు మీకు? అన్ని సాధించాను, మనం ఒకటి అనుకుంటే దేవుడు చాలా ఇచ్చాడు, ఒకటి అనుకుంటే అంత ఇచ్చాడు. నిజంగా ఆ గ్రాటిట్యూడ్ ఉంది నాకు దేవుడి మీద, ఆ కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది. నా ఇండస్ట్రీకి నా వచ్చినందుకు నాకు నా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరూ మంచిగా నన్ను మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఇంత దూరం ఇంత పైకి తీసుకొచ్చారు. సో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది ఇండస్ట్రీకి కానీ, నేను చేసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ, మా అమ్మ నాన్నలకి నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉంటాను, దేవుడితో సహా. జీవితాన్ని ఇచ్చిన డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఈవి సత్యనారాయణ గారు. ఆబ్వియస్లీ ఆయన ఆ రోజు ఆ సినిమా ఇవ్వకపోతే ఆమని అనే పేరు కూడా పెట్టింది ఆయనే. ఆమని అనే పేరు కూడా ఉండేది కాదు, నేను కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. న్యూమరాల్స్ని బాగా నమ్ముతారు అప్పుడున్న వాళ్ళు. హీరోయిన్స్ ఆల్మోస్ట్ అందరికి 2-3 పేర్లు ఉన్నాయి. అవును, మీకు మీనా, మంజు, ఇంకొకటి మోక్షితనే. లేదు, మీనా అని పెట్టారు గంగేమరన్ గారు. అప్పటికి మీనా ఉంది అని తెలిసి అప్పుడు తమిళ్లో అమ్మాయి ఒక 1 or 2 మూవీస్ చేసింది, తెలుగులో మంచి హిట్ మూవీస్. అప్పుడు సీతారామయ్య మనవరాలు అవన్నీ చేస్తున్నారు. బట్ సార్కి తెలియదు అప్పుడు గంగేమరన్ గారికి, అందుకని మీనాని పెట్టేస్తే అప్పుడు ఎవరో చెప్పారు, లేదు మీనా ఆల్రెడీ వచ్చిందంటే వెంటనే దాన్ని మీనాక్షి అని మార్చారు. మీనాక్షి, మంజు, ఆమని. మళ్ళీ తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్ళాను, ఇక్కడ తెలుగులో పెద్ద సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ చెన్నై తమిళ మూవీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమనినే పెట్టారు. మీనాక్షి మర్చిపోయారు. మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇవన్నీ ఆమని ఉంటది. ఆమని. మంజు మొత్తం తీసి ఇంట్లో వరకే మంజు, పిలవడం వరకే మంజు. చిన్నప్పుడు సర్టిఫికేట్స్ అంతా మీ మంజు వస్తుంది. దానిని అలయన్స్ ఆమని మార్చుకున్నా. ఇప్పుడు మొత్తం ఆమని గజెట్లో వెళ్ళి మార్చాను, ఆమని మంజు అలయన్స్ ఆమని మార్చుకున్నా. ప్రాపర్టీలో కూడా అలా, అన్ని దీంట్లో కూడా అలాగే ఉంటుంది, మంజుల అలయన్స్ ఆమని ఉంటుంది. అట్లా ఉంటది. సో ఇంక ఇప్పుడు 2026 రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఏంటి? ఈ రోజు ఆల్రెడీ రిలీజ్ అయింది, ఒకటి రిలీజ్ అయింది. నెక్స్ట్ హ్యాపీ జర్నీ వస్తుంది, వండర్ఫుల్ మూవీ. సో ఇయర్కి ఒక 60 సినిమాలతో హడావుడి లేకుండా మంచి జీవితం, పిల్లలతో కాలక్షేపంగా అమ్మని బాగా చూసుకుంటూ. అమ్మ హెల్తీగా బాగున్నారు కదా? కొంచెం ఇప్పుడు అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంది కానీ పర్లేదు, బాగున్నారు. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్ ఫ్యాక్ట్ కదా కొంచెం, లేదు అక్కడ చెన్నైలోనే ఉంటారు అమ్మ. పిల్లలు కూడా అక్కడే ఉంటారు? పిల్లలు కూడా చెన్నై. నేను అప్ అండ్ డౌన్ వెళ్తూ వస్తూ ఉంటా. సూపర్ అండి, మంచి జీవితం, సాటిస్ఫాక్షన్ ఉంది జీవితానికి. సో కొన్ని ప్రతి ఒక్కళ్ళ హీరోయిన్స్ జీవితంలో ఉన్నవే. పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే పిల్లల్లోనే అన్ని చూసుకుంటూ హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ, వాళ్ళే నా ప్రపంచం అంతే. సో వాళ్ళు కూడా అలానే, నా ఊపిరి, నా ప్రపంచం, నా పిల్లలు. సూపర్ ఆమని గారు. సో ఇలానే హ్యాపీగా సంతోషంగా ఆడియన్స్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇంకేంటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.